శ్రీమంతుడైన మా తండ్రి నీకే స్తుతి 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 స్తుతి. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. 145 కీర్తన 19వ వచనం. 145వ కీర్తన 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ మహా ఉచిత కృపను బట్టి ఈ 2026 సంవత్సరమును మా దయా కిరీటాన్ని నీ కృప ద్వారా, నీ మహా ఉచిత కృపను బట్టి మాకు అనుగ్రహించి ఈ 2వ తారీఖున ఇలాగ నీ ఎదుట ఉండటానికి కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు. గత 2025 సంవత్సరం అంతా మీరు తోడై ఉండి అన్ని విషయాల్లో మాకు దేవా నీ కృప ద్వారా సహాయం ఇచ్చి, నీ కృపను బట్టే, నీ కృపా హస్తాన్ని బట్టే రక్షించి, అన్ని ఉపద్రవాల నుంచి తప్పించి దేవా సజీవ లెక్కలో ఈ 2026 సంవత్సరం ఈ జనవరి మాసంలో ఈ 2వ తారీఖున నన్ను మమ్మల్ని ఉంచారు. ఇది కేవలం నీ కృప, ఇది కేవలం నీ కృపను బట్టే జరిగిందయ్యా. మా ఘనతను బట్టో, భక్తిని బట్టో, నీతిని బట్టో, పరిశుద్ధతను బట్టో నీ ఎదుట మేము యథార్థంగా ఉన్నామని ఉన్నదా ఆ ఆలోచన కలిగి బ్రతుకుతున్న దాన్ని బట్టో, మేమిచ్చిన కానుకలను బట్టో, దశమ భాగాలను బట్టో, స్వేచ్ఛార్పణలను బట్టో, కృతజ్ఞత కానుకలను బట్టో, సంఘ ఆయా సభల అవసరాల కోసం మర్యాదను చొప్పున మేమిచ్చినటువంటి భేద దేన కానుకలను బట్టో మేమైతే ఈ 2026 సంవత్సరం ఈ జనవరి మాసంలో అడుగు పెట్టలేదు ప్రభువా. ఇది కేవలం నీ స్వకీయ సాంపాద్యమాన్ని మమ్మల్ని నీ సొత్తైన ప్రజలుగా ఎంచుకొని నీ స్వరక్తము చేత మా జన్మత కర్మత పాపాల నుంచి విమోచించి గత కాలంలో ఉన్నటువంటి సమస్త మలినము అపవిత్రత అంతటిని నీ పరిశుద్ధ రక్తముతో కడిగివేసి కొట్టివేసి నీ కృపను బట్టే నీ దానములు చొప్పున మరొక సంవత్సరం అను దయాకిరీటం నీ కృప ద్వారా నాకు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఆ లేఖనాన్ని విరవండి. మాకు అవసరమైనటువంటి నీ శ్రేష్టమైన వర్తమానం, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటిని తేటగా బయటకు తెచ్చి స్పష్టంగా మాతో మాట్లాడు నిమిత్తం నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడండి. మీ దాసుని మీ దేవా నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నిర్ణయించినటువంటి ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాం. నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు నీకు వేరే ఇంకా కొన్ని ఉన్నాయి ప్రభువా. విగ్రహ సంబంధించిన కులానికి, ఈ లోకానికి సంబంధించిన దేవి దేవతలు, దేవుళ్ళు అనబడిన వాటి ఎదుట పూజలు, హోమాలు, యజ్ఞాలు, కొలుపులు, మొక్కుబళ్ళని, చిల్లంగి బాలమణి, చాతపడి, క్షుద్రపులు, వశీకరణని, దేవ ఆదివారం అమావాస్య అని, వాడన్నా చావాలి, మేమన్నా చావాలి, వాళ్ళ కుటుంబం అంతా చావాలి, వాళ్ళంతా మేమన్నా చావాలి, వాళ్ళన్నా పోవాలి, మేమన్నా పోవాలని లాంటి అత్యంత కిరాతకమైన ప్రమాదకరమైనటువంటి ఉద్దేశాలతో చేస్తున్నటువంటి మాంత్రిక ప్రయోగాలు అవి ఏవైనా సరే, అవి ఎంత ప్రమాదకరమైనా సరే నీ ఎదుట సాగిలపడాల్సిందే, నీ అధికారానికి అవి లోబడాల్సిందే. నీ నోటి మాట చేత యేసు నామములు ఇప్పుడే వాటి ప్రభావం లయమైపోవాలి. అలాగూ జరుగునుగాక యేసు నామములో. ప్రభువా నీ కార్యములు జరిగించు. మత్తయి 16:18, మత్తయి 18:18 ప్రకారం నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి యేసు నామములు అట్టి ఎవరి మీద ఉన్న నా మీద, మా కుటుంబ సభ్యులు ఏ కోణంలో ఉన్న ఎవరి మీద ఉన్న యేసు నామములు, ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న వారి మీద ఉన్న యేసు నామములు వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాను. అట్టి బంధకాల నుంచి వారిని విడిపిస్తున్నాను.
బంధించిన వీటన్నిటినీ నిత్య నరకంలోకి విసిరి కొడుచున్నాను. అక్కడ ఇప్పుడు యేసునామములో లయమైపోవును గాక. నీ ఆత్మకార్యములు జరిగించు. నా చుట్టూరు మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడమును దాచిపెట్టి నీ మహిమేఘాన్ని మాపై ఆవరింపచేసి నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం నిత్యము కావలిగా ఉంచి నీ కన్ను దృష్టి, ముఖకాంతి, తేజోమాన వెలుగు, సన్నిధి కాంతి నిత్యం మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి మమ్మల్ని కమ్మెల చేసి జకరియా గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారమే నా చుట్టూ మా చుట్టూరు జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ ఉండండి ప్రభు. మేమున్న ఈ గృహం, ఇక కాలనీ, పట్టణం, ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీభిస్తున్న బిడ్డల యొక్క ఉన్న గృహాలు, ఆ ప్రాంత పట్టణాలు సమస్తము దేవ సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసుడవండి. నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులీలచ్చి బలమైన నీ సన్నిధి ప్రభావం, తేజం, మహిమ చేత జ్ఞాపకం చేయబడి సమస్తాన్ని నింపండి ప్రభు. నీ సంతోషం పరిపూర్ణము ఉన్నట్లుగా నీవే దిగివచ్చి సమస్త కార్యములను చక్కపరచమని బతిలాడు. దేవా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్నా ఒప్పుకుంటున్నా, క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో సమస్త కీడ పవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకా గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4:27-31, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10:1 7, 8, 20 ప్రకారం నీ కృప నాకు దయచి. 81వ కీర్తన 10 2వ భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచి. కందల్లాష హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నువ్వు మాట్లాడుతుండగా మా అందరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనసు, లోబడి హృదయాన్ని వాక్యానుగుణ జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును నేర్చుకునే శుభగుణ లక్షణమును మాకు దయచి. నిత్యత్వము చేరు పర్యాంత వరకు నీ పాసను శిష్యరకము శిష్యులైన సేవక గణముగా చేయబడి ఘనమైన నీ సేవ భూదేగంతల వరకు వెళ్ళి చేసి నేను మహింపరచున్నట్లుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు మేమే కాదు ఇంకా అనేకులు సంపూర్ణులమై నీ చిత్త ప్రకారం సంపూర్ణులుగా చేసి మేమును సంపూర్ణమే నీ ఎదుటి నిలబడ్డప్పుడు బడా మంచి దాసురాలని చెప్పి నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే భాగ్యం మాకు నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ వారికి కూడా దయచేయమని బతిమలాడుతూ, అంతకంటే ముందు ఈ భూమి మీద మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణ నీ పని సంపూర్ణంగా నీ కృపచేత మా ఉంచులో మేము నిలిచి నీ కృపచేత బిగించబడిన వారమే. మా ఎదుటున్న పరుగు పందెంలో గురి అయిన మొదటిగా యేసయ్యా నిన్ను చూస్తూ మాకిచ్చిన దర్శనం బాధ్యతలను గురిగా పెట్టుకొని జట్టి అయిన వాడు బహుమతి సాధించు నిమిత్తమై పోరాడుతాడు అన్నట్లుగా మేమును కూడా పోరాడి బహుమతి పొందుకున్నట్లుగా కృప కలుగునట్లుగా మాకు బోధించి అలాగ నడిపించి నీ సేవ జరిగించమని నీ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నాను. సహాయం వచ్చేయండి. ఇర్మియా 1:9-10-18 నీ కృప నాకు దయచేయి. అన్ని విషయాలు కృపను గురించమని నీవు తోడు నడిపి సహాయం వచ్చేయమని చదువుకున్న లేఖన భాగంలో ప్రభువా నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతూ నీవిచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన అలాగే ఈ వీడియో ద్వారా నా మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.
అలాగే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగంలో కనబడుతున్నటువంటి మాట తన యందు భయభక్తులు గలవారు. ఎవరు గలవారట? తన యందు భయభక్తులు గలవారు. ప్రారంభ వచనాన్ని గమనిస్తే, రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచేదను, నీ నామమును నిత్యము సన్నుతించేదను అంటూ 5వ వచనంలో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. 9వ వచనంలోకి వచ్చేసరికి యెహోవా అందరికీ ఉపకారట. ఎవరికంట? అందరికీ ఉపకారి. మన జీవితాలను తొంగి చూసుకున్నప్పుడు, సేవా పరిచర్యల పరిస్థితులైన పరిశీలనగా గమనిస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో నా మటుకు నేను నా సొంత రక్షణను కాపాడుకోవాలి, పరిచర్యలో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ పరిచర్య నమ్మకంగా చేయాలి, సంఘ పెద్దలుగా ఉంటే దేవుడు నమ్మి దైవజనుడి ద్వారా నాకు అప్పజెప్పినటువంటి ఆ బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించాలి అని తపన, ఆశ కలిగి వారికి ఇవ్వబడినటువంటి వంతులో బాధ్యతలు నిర్వర్తిస్తూ, సేవకులుగా కూడా దేవుడు కోరుకున్నటువంటి ప్రయోజకరమైన పాత్రలుగా సంఘ బిడ్డలను తీర్చిదిద్దాలని తపనతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులైనా, అలాగే భక్తి సాధన విషయంలో ఉన్నటువంటి వ్యక్తులైనా, వీరందరిలో ఇప్పుడు జ్ఞాపకం చేయబడినటువంటి వారందరిలో ఉన్నటువంటి ఒక తపన ఏంటంటే, దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉండాలి. మొట్టమొదటగా మనం చేయాల్సిన పని అది. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే ఏం జరుగుద్ది? జరిగేది ఏముండదు. ఇక అంత నాశనము, కీడు, రోగాలు, అనారోగ్య సమస్యలు, నష్టాలు, ఎక్కడ నువ్వు చేయబెట్టిన అంత కీడు ఎదురొస్తూ ఉంటుంది. మనం పైకి దేవుని యందు భయభక్తులు కలిగినట్లుగా కనపడ్డా, దేవాది దేవుడు పై యొక్క ప్రజలు చూసేటువంటి ముఖ కవళికలు, ముఖంలో కనపడేటువంటి సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ముఖం, బాధతో వేదనతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ముఖం. కొంతమంది విషయంలో అయితే లోపల ఎంత బాధ ఉన్నా, వేదన ఉన్నా, ఒక సేవకుని విషయంలో కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి దేవుని పోలికలోకి వస్తున్నటువంటి వ్యక్తుల్లో ఈ పరిస్థితులు చూడొచ్చు. లోపల ఎంత వేదన, గాయమున్నా పైకి అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. రహస్యమందు తన తండ్రి అయిన దేవుని ఎదుట వారి యొక్క గోడంతా వెళ్ళబుచ్చుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా భక్తి సాధనలో నడుస్తుంటారు. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించాలి, పైకి చాలామంది భక్తిగా కనపడతారు, పైకి చాలామంది సంతోషంగా ఉన్నట్టు కూడా కనపడతారు. అనేకులు సంతోషంగా ఉన్నట్టు కనపడ్డ లోపల ఏదో ఒక వేదన, గాయం, బాధ పరిస్థితులు ఉంటాయి. అనేకులు పైకి భక్తి గలవారి వలె కనపడ్డ లోపల మాత్రం ఏదో ఒక కోణంలో దుర్మార్గత, దోపు అంటే దోచుకునేవారు. దోపు అనే మాటకు అర్థం ఏంటంటే దోచుకోవటం, కఠినమైనటువంటి పరిస్థితులు. ఇంకా నీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే శరీర కార్యములు ఏమనగా 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-6 వచనాలు, గలతీ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల్లో కనపడతాయి శరీర కార్యాలని.
మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21, అలాగనే రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి చివరి వచనం వరకు. ఇవన్నీ హృదయ అంతరంగంలో ఉండేవి. దేవునికి అసలు పొరపాటున నచ్చినటువంటి ఇంకా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగనే తిమోతి పత్రికలో కూడా ఇంకొక చోట ఉంది మాట, ధనాపేక్షను వ్యాపారం అట. ఏందది? ధనాపేక్షను వ్యాపారం అని చెప్పని తిమోతి పత్రికలో కూడా ఆ మాట రాసి పెట్టించాడు దేవుడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు గమనిస్తే అక్కడ కనపడుతుంది. మళ్ళీ శరీర సంబంధమైన, అంటే హృదయ అంతరంగంలో దాగి ఉన్నటువంటివి. చదువున్న వాళ్ళకైతే నేను చెప్తున్నటువంటి ఆ రెఫరెన్స్లు కోట్ చేసుకున్నట్టయితే తర్వాత అయినా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ పైకి కనపడేవి కావు, హృదయ లోపల కనపడతాయి. పైకి చాలామంది భక్తిగా కనపడతారు, దైవజనుడికి భక్తిగా కనపడతారు, దైవజనురాలకు భక్తిగా కనపడతారు, అలాగనే సంఘ సభ్యులకు భక్తిగా ఉన్నట్టు కనపడతారు, సభ్య సమాజానికి కూడా భక్తిగా ఉన్నట్టు కనపడతారు. హృదయ అంతరంగంలో ఉన్న సంగతి మానవుడు కనిపెట్టలేడు. దైవ జ్ఞాన ఆత్మచేత నింపబడిన వ్యక్తి మాత్రమే కనిపెట్టగలుగుతాడు. అంతకంటే ఇంకా స్పష్టంగా కనిపెట్టగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అంతకంటే ఇంకా స్పష్టంగా కనిపెట్టగలిగేది ఎవరైనా ఉన్నారంటే మన ప్రియుడును మన రక్షకుడు, ఆయన స్వరక్తం చేత విమోచించినటువంటి నజరేయుడగు యేసుక్రీస్తు మాత్రమే కనిపెట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. మనం చాలామందిని మభ్యపెట్టవచ్చండి, భ్రమపరచవచ్చండి. మేమంతా గ్యారెంటీగా కరెక్ట్గా ఉన్నామని మన నోటి మాటను బట్టో, నోటి మాటను ఎందుకంటున్నంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పును నిజమని నమ్మించడానికి నోటిని ఎక్కువ వాడతారు. అర్థమయ్యేది నాకు తెలిసి దమాయిస్తూ ఉంటారు, గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు. సంఘాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి, అవి చూశాను కాబట్టి ఈ మాట అంటున్నాను. అక్కడక్కడ పంచాయతీలకు వెళ్తూ ఉంటాం, పోలీస్ స్టేషన్ కాడ పంచాయతీలు చూస్తూ ఉంటాను కాబట్టి యువతుల వాళ్ళదే తప్పు కానీ మా తప్పే లేదు, వాళ్ళదే తప్పు అని దమాయిస్తూ ఉంటారు. దాన్నే నోటి మాటను బట్టి నువ్వు కరెక్టే అని చెప్పి నిరూపించవచ్చు, కానీ హృదయ అంతరంగంలో నువ్వు ఏ కారణాన్ని బట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు ఏంటన్నది స్పష్టంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. 17వ అధ్యాయమా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయమేనా చూడండి. 17వ అధ్యాయం 9-10 వచనాల్లో హృదయము మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలది. ఏం గలది? హృదయము మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయ అంతరింద్రియములను పరిశీలన చేసి బాగుగా ఎరుగువాడు యెహోవాయే తప్ప ఆయన మాత్రమే పరిశీలించగలడు. ఈ సంగతంతా బాగుగా ఎరిగిన వాడు దావీదు భక్తుడు. 139వ కీర్తన 2-5 వచనాలు కానీ 23-24 వచనాలు కానీ గమనిస్తే, నేను లేవటమైనా కూర్చోవటమైనా పడుకోవటమైనా ఒక తలంపు నా తలంపుకు పుట్టక మునిపే, నా నోటికి ఆ మాట రాక మునిపే నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చోవటమైనా పడుకోవటమైనా నడవటమైనా అంతా నీకు బాగా తెలుసయ్యా, ముందే తెలుసు. కాబట్టి నా హృదయంలో ఏముందో, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందంటే, నీకు నచ్చినటువంటిది ఏదైనా ఉందంటే దాన్ని తీసివేయి ప్రభువా, నీవే తీసే అంటున్నాడు భక్తుడు. రోజుకు 3 సార్లు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు దావీదు మహారాజు. 12 గోత్రాల ప్రజలను 30 లక్షల పైచులకు ప్రజలను పరిపాలించే రాజు రోజుకు 3 పూట్ల మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. 7 సార్లు దేవుని స్తుతిస్తాడు. మనకి భార్య పిల్లలను లేదా భర్త పిల్లలను
కుటుంబాలను ఇవన్నీ చక్కబెట్టుకోవటం, ఈ గందరగోళం, పనులు, వ్యవహారాలన్నీ చూసుకునేసరిగా సరిపోతుంది పాస్టర్ గారు. ప్రార్థన చేయలేకపోతున్నాం, ఒళ్ళు అలిసిపోతుంది, పులిసిపోతుంది, గందరగోళంగా ఉంది మా పరిస్థితి. ప్రార్థన వల్లగా అట్లా అవకాశం లేకుండా, అంత టైం లేకుండా. మంచిగా దేవుడు కనికరించి ఒకవేళ ఏదో ఒక రోగాన్ని అనుమతిస్తే అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద చేయవు ప్రార్థన, ఇంట్లో కూర్చున్న మంచం మీద చేయవు ప్రార్థన. ఆడదాకా ఎందుకు పోవాలి మనం? బాగా గమనించండి, ఇక్కడ దావీదు భక్తుడు అడుగుతున్నాడు, ఆయన నీకు అన్నీ తెలుసు ప్రభువా అంటున్నాడు. నా హృదయంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా, నీకు నచ్చంది ఏదైనా ఉంటే నీకు అది బాగా తెలుసు, కాబట్టి నువ్వే తీసేయి. ఈరోజు మనం కూడా అడుక్కోవాలి ఆయన దేవుని పాదాలు పట్టుకొని. ఈ 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టాం, తొలి దినాల్లో ఉన్నాం. గత 2025 సంవత్సరంలో బుద్ధిహీనతలు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ, తప్పుడు అడుగులు కానీ, తర్వాత వచ్చిన తిప్పలు కానీ, బాధలు, వేదనలు, ఇరుకు, ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు కానీ, రోగాలు కానీ, సమస్యలు కానీ ఏమైనా కటాబెట తీసి పక్కన పట్టి, గత సంవత్సరం బుద్ధిహీనంగా అడుగులు వేసాను ప్రభా, బుద్ధిహీనంగా నిర్ణయాలు తీసుకున్నానయ్యా. ఈ సంవత్సరం అయితే అలా ఉండకూడదు, ఇంకా రెట్టింపైన ఆశీర్వాదం నాకు కావాలి. గత సంవత్సరం కంటే రెట్టింపైన ఆశీర్వాదం నాకు కావాలి. గత సంవత్సరంలో నేను వేసిన అడుగులు అలాగ పడకూడదు, తప్పుడు అడుగులు పడకూడదు. నీ చిత్తానుసారంగా లేఖనపు కాంతిలో నీవిచ్చిన ఆజ్ఞ చొప్పున నా బ్రతుకు ఉండాలి, నా అడుగులు ఉండాలి, నా నిర్ణయాలు ఉండాలి, నా తీర్మానాలు ఉండాలి, నా బ్రతుకు ఉండాలి, నా ప్రవర్తన ఉండాలి, నా నోటి మాట ఉండాలి, అలాగనే నా కుటుంబం ఉండాలి, నా దాంపత్య జీవితం ఉండాలి, మా బిడ్డల భవిష్యత్తు ఉండాలి. లేఖనపు కాంతిలో ఉన్న రీతిగా మా కుటుంబాలు వర్ధిల్లాలి, సేవా పరిచర్యను విస్తరించాలి, ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతలోకి రావాలి, ప్రార్థనలో ఇంకా ఎదగాలి, విజ్ఞాపన ఇంకా చేయాలి, వాక్యము చదవాలి, ఆకలింపు చేసుకోవాలి, అనేక సంగతులు తెలుసుకోవాలి. నీవిచ్చినటువంటి పరిచర్య బాధ్యతలు నమ్మకంగా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా నమ్మకంగా నేను పరిచర్య చేయాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు ఇచ్చినటువంటి సంఘ పెద్ద బాధ్యతలు ఇంకా నమ్మకంగా నిర్వర్తించాలి. గతంలో తొందరపడి సేవకుడి విషయంలో అనుకున్నటువంటి ఆ తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయంలో, మనసులో తీసుకున్న నిర్ణయాలు ఉండకూడదు ప్రభువా. ఇలాగ చేసిన దాన్ని బట్టి గత కాలంలో మేము అనుభవించిన కష్టాలు ఈ సంవత్సరంలో ఉండకూడదయ్యా. నీవు అనుకున్నట్లుగా అడుగులు వేయాలి, మా బ్రతుకులు ఉండాలి. గత సంవత్సరంలో సండే స్కూళ్ళని నేను నిర్లక్ష్యపరిచాను, ఈ సంవత్సరం అలా ఉండకూడదు ప్రభా. నాకు నమ్మి అప్పజెప్పిన సండే స్కూల్ పిల్లలు నా మాట విన్నా లేకపోయినా నా వంచుగా, నా ధర్మం ప్రకారం ఎదుట వారంలో ఒక్కరోజైనా వారు నీకు ఇష్టమైన ప్రయోజకరమైన పాత్రలుగా, పౌలు పేతురు వంటి అన్యజనుల మధ్యలో పౌలు పేతురు వంటి అపోస్తులు కావాలి, ప్రవక్తలు కావాలి, సువార్తికులు కావాలి, సంఘ కాపర్లు కావాలి, బోధకులు, ఉపదేశకులు కావాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించేవారు కావాలి, కృపావరాలు కలిగిన వారు కావాలా, అలాగే మిషనరీలుగా వెళ్ళాలి, సంస్కరణ ఖర్చులుగా వెళ్ళాలి, ప్రార్థన పరులు కావాలి. ఏలియా వంటి మహారోషం కలిగి ఇదిగో నేను ఒక్కడిని ఉన్నాను అన్నటువంటి శ్రేష్టమైన భక్త సమాజం ఆడపిల్లల్లో, మగపిల్లల్లో నువ్వు నాకు నమ్మి అప్పచెప్పావు కదా ఈ సండే స్కూల్ బాధ్యతలు. ప్రభువా, నేను రోషంగా ఆ పని చేయాలి. గత సంవత్సరంలో నేను చేసినట్టుగా నిర్లక్ష్యత నేను ఉండకూడదు. వాస్తవండి, సండే స్కూలు పరిచర్య ఎంతో విలువైంది. పసి హృదయాల్లో నువ్వు వేసే ఆ గింజలు, వాక్యం అనే గింజలు కానీ, శ్రేష్టమైన పరిచర్య పద్ధతి నేర్పేటువంటి ఆ బుద్ధులు, నువ్వు వాళ్ళ ముందు మోకాళ్ళు వేస్తేనే వాళ్ళు నీ ముందు మోకాళ్ళు వేస్తారు. నువ్వు కూర్చొని పాటలు పాడించిన వాళ్ళు పాటలకి అలవాటు అవుతారు, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనకు అలవాటు అవుతారు. మొక్కను చూడండి, గులాబీ మొక్క, ఏదో ఒక మొక్కను తీసుకొచ్చుకు ఇంటికి, దానికి ఓ సంచిలో మట్టి, మొక్క, మళ్ళీ దానికి తోడు సపోర్టు, ఎదురు బద్దె కడతారు. నువ్వు నేర్పే పద్ధతులు, వాక్యము అన్నీ కూడా ఎదురు బద్దతో సమానం. ఎందుకంటే ఏపుగా ఎదగటానికి, ఏపుగా అంటే నిటారుగా ఎదగటానికి
చక్కగా దిగుబడి ఇవ్వటానికి, అంటే ఫలములు లేదా పువ్వులు కాయటానికి. నువ్వు వేసే పునాదే సండే స్కూల్ పరిచయం అంటే అదే విలువైంది. ఎంత నమ్మితే దేవుడు నీకు అప్పచెప్పాడు. నువ్వు అనుకోవాలి, ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో గతంలో నేను నిర్లక్ష్యపరిచినట్టుగా నేను నిర్లక్ష్యపరచకూడదు ప్రభు. రోగమైన ఏ పరిస్థితి అయినా సరే నా ప్రభు పని జరిగించాలి. నా ప్రభు కొరకు ఒక్కడైనా ప్రయోజకమైన పాత్రగా నేను చేయాలి. ఒక్కడైనా సరే, ఒక్క ఆడపిల్లనైనా, ఒక్క మగ పిల్లగాడినైనా నా దేవుని కోసం నేను ప్రయోజకరమైన పాత్రగా చేయాలి. నన్ను నమ్మి అప్పచెప్పాడు నా ప్రభు. నాలో ఆ గుడ్ విల్స్ ఉంది, ఆ కొత్త అటువంటి శుభగుణ లక్షణాలు ఉన్నాయట్టుకుంటా. అందుకే నా ప్రభు నాకు నమ్మి అప్పచెప్పాడు. కాబట్టి నేను ఆ పరిచయను పోగొట్టుకోను, తృణీకరించును, నిర్లక్ష్యం చేయను. ప్రభువా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగుగా చేయడం నా కృపని. ఆ పసివారు నా మాట వినున్నట్లుగా నేను ఎక్కడైనా నీ మాట వినకుండా బ్రతుకుతున్నాను, నన్ను సరిచేయి. నేనైతే అదే ప్రార్థన చేసుకుంటా. నీవు చెప్పిన మాట నేను వినకుండా ఎక్కడైనా లోబడకుండా తిరుగుతున్నానేమో. అందుకే సంఘ బిడ్డలు అలా ఉన్నారు, కుటుంబ సభ్యులు ఇలా ఉన్నారు. కాబట్టి నన్ను నన్ను వేయాల్సిన దరువు వేసి సరిచేసి వాళ్ళని సరిచేసి పట్టుకురాని ఇదే ప్రార్థన చేస్తాను నేను. కుటుంబ సభ్యుల విషయమైనా సంఘ బిడ్డల విషయమైనా నేను సరిగా ఉంటేనే కదా. మొన్న ఒక దైవజనుడు అంటా ఉన్నాడు, అన్ని జనులకు నువ్వు సువార్త చెప్తానికి వెళ్తావు, సద్బ్రాహ్మణులు చెప్పాలని వెళ్తా. నీవే దేవుని చెప్పిన మాటకు దిద్దుబాటు చేసుకోకపోతే, సరి చేసుకోకపోతే, నీ మాటలో ఒక అన్యుడు విగ్రహారాధన వదిలిపెట్టి, ఒక సద్బ్రాహ్మణుడు తన పద్ధతులను వదిలిపెట్టి క్రీస్తు రాజ్య సువార్తను అంగీకరించి రక్షణలోకి ఎలా వస్తాడు? నువ్వు దీన్ని కోట్ చేసుకో. నీవే దేవుని మాట వినకుండా ఎలా పడితే అలా బ్రతుకుతా ఉంటే ఇక వాళ్ళు నీ ఇంట్లో నీ భర్త అయినా, నీ పిల్లలైనా, అత్త అయినా, కోడలైనా, అల్లుడైనా, మనోసంతానమైన భార్య అయినా, పిల్లలైనా ఎలా వింటారు నీ మాట? దేవుని మాట నువ్వు మాత్రం పెడచేవిని పెట్టి దేవుడి మాట పక్కన పెట్టేసి నీ మాట దేవుడు వినాలని తపన పడితే పిచ్చి మొఖమా, ముందు నా మాట విను. నీ మాట వింటే ఓకే, ఏముండదు చివరికి. నేను చెప్పినట్టు నువ్వు అడుగులు వేస్తే, నేను చెప్పినట్టు నువ్వు బ్రతికితే, నేను చెప్పినట్టు భక్తి సాధన చేస్తే, నేను చెప్పినట్టు నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ తలంపులు, ఊహల ఆలోచనలు, నీ మొండి విధానమును మార్చుకుంటే కొలతలేని ఊహించినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వ్యక్తిగతంగా నువ్వు చూస్తావు. ఆమెన్ హల్లెలూయా. కుటుంబ పరంగా చూస్తావు. ఆమెన్ హల్లెలూయా. దాంపత్య జీవితం పరంగా నువ్వు చూస్తావు. ఆమెన్ హల్లెలూయా. సేవా పరిచర్యలో నువ్వు చూస్తావు ఖచ్చితంగా. ఆమెన్ హల్లెలూయా. దేవుడు నమ్మి నీకు అప్పచెప్పిన బాధ్యతల్లో కూడా నువ్వు చూస్తావు. ఆమెన్ హల్లెలూయా. ఉద్యోగాలైనా, చదువులైనా, వ్యవసాయమైన, వ్యాపారమైన, రియల్ ఎస్టేట్ అయినా, ఏ విషయంలో అయినా సరే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఆమెన్ హల్లెలూయా. మనం అవి చేయంగా, మనంతా పెడేవారమే. మన మాట దేవుడు వినాలి కానీ దేవుడి మాట మనం మాత్రం పొరపాటును కూడా వినం. అందుకే అన్నీ ఆడ బ్రేక్ అయ్యి కొర్నేలుతో దేవుడు మాట్లాడినట్టు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం తీయండి, బయట చూడండి. అక్కడ ప్రారంభం నుంచి చూడండి. అక్కడ ఏం చెప్తాడు దేవదూత వచ్చి? కొర్నేలు ఎవరు? ఒక అన్యుడు. తాను చేసిన దాన ధర్మములు, ప్రార్థనలన్నీ జ్ఞాపకార్థ సూచనగా దేవుని సన్నిధికి చేరాయట. అయితే నీకు ఒక్కటి బ్రేక్ అయి ఉంది. ఏంటది? ఆయనకి బ్రేక్ అయిన విషయం ఏంటి? రక్షణ. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడకపోవటానికి దేవుడు ఎన్నో రీతులుగా వాక్యము ద్వారా సంధిస్తున్నా అనేకులు రక్షణ పొందకుండా నిర్లక్ష్యపరుస్తూ బ్రతుకును కొనసాగిస్తూ ఉంటారు. నీ సొంత రక్షణ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక లెక్క అయితే, నీ ఆత్మను రక్షణ అనుభవంలోకి నడిపించుకునే బాధ్యత నీకే ఉంది. 5 సంవత్సరాలు వచ్చే 4 లేదా 3-4 సంవత్సరాలు వచ్చే లోపల చల్లే ఆడపిల్లకైనా మగపిల్లగాడికైనా కాలకృత్యాలకు వెళ్ళొస్తే శుభ్రం చేస్తుంది. ఈ 4-5 సంవత్సరాల్లోనే ఇక వాడుకు లేదా ఆమెకు క్లీన్ చేసుకోవటం అనేది నేర్పుతారు.
ఇక 10 సంవత్సరాలు వచ్చినా కానీ అమ్మ అంటే ఏం చేస్తారు, లాగి పెట్టి దవడ బయలుతాడు కొడతారు. ఎందుకు? వాడు శుభ్రం చేసుకోవటం వాళ్ళకి తెలుసు. రక్షణ పొందకపోతే ఎటువంటి కీడు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందో నీకు బాగా తెలుసు. వాక్యం చదువుతున్నావు, వాక్యాలు వింటున్నావు, అయినా సరే రక్షణ పొందకపోవటానికి నీకు అడ్డేంటి? చెప్పొచ్చు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు వీళ్ళని చెప్పని రకరకాల కారణాలు. అయితే ఆ రకరకాల కారణాల నుంచి నువ్వు తప్పించుకోవడానికి కూడా మార్గం ఉంది, ప్రార్థన. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి, ప్రభువా నేనైతే రక్షించబడాలని ఆశపడుతున్నాను, నా ఆత్మ నేను సేఫ్ జోన్లో పెట్టుకోవాలని ఆశపడుతున్నాను, నీ చేతికి అప్పచెప్పుకోవాలని ఆశపడుతున్నాను, నీ సేవ చేయాలని ఆశపడుతున్నాను. కానీ ఇంట్లో పెద్దలు, నాన్నో అమ్మో లేదంటే తాతయ్యో, మేనత్తలో మేనమో పెదనాన్న, ఇట్లా బాబాయను ఎవడో ఉంటాడు, మంచి వాళ్ళు వాడుతాడు ఆ సైతాన్ గాడు. నీవు పొందవలసిన గొప్ప ఆశీర్వాదం అనుభవించకుండా అడ్డుపడతానే ఉంటాడు. ప్రార్థన చేసేదానికి అడ్డుపడతానే ఉంటాడు. ఎవరు? ఇంట్లో వ్యక్తులు కాదు, వాళ్ళని ప్రేరేపిస్తూ వెనకాలండి పనిచేస్తున్నవాడు దుష్టుడు. వాడి దోతలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రార్థన నువ్వు నడిపింపు రాదు, కాబట్టి ప్రార్థనలో ఎదగలేవు. కాబట్టి ప్రార్థన చేద్దామంటే రకరకాల కంపెనీ ముద్రలు వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థన చేద్దామంటే ఇక ఎన్ని రకాలుగా వాడు నిన్ను డిస్టర్బ్ చేయాలో అన్ని రకాలుగా డిస్టర్బ్ చేస్తే ఇక చివరికి నువ్వు అడిగే ప్రశ్న ఏందో తెలుసా? ప్రభువా నువ్వు చెప్పిన మాట చొప్పున అడుగులు వేస్తా, ఇంత నమ్మకంగా నీ ఎదుటుంటూ భక్తి సాధన చేస్తుంటే ప్రార్థన ఎందుకయ్యా నడిపింపు రావట్లేదు? వాక్యం చదువుతున్నాను, నువ్వు చెప్పినట్లుగా నీ ఆజ్ఞలకు అనుగుణంగా బ్రతుకుతున్నాను, నాకు ఎందుకనయ్యా నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు? అసలు నేను నీ ఎదుట కరెక్ట్గా ఉన్నానా లేదా, ఇంకేదైనా లోపం ఉందేమో చెప్పయ్యా, సరి చేసుకుంటాను. లేదంటే నేనే అసలు నీకు గిట్టట్లేదా? ఎందుకనే నా ప్రార్థనను త్రోసేస్తున్నావా? ఇంకేదన్నా నా బ్రతుకులో నీకు నచ్చంది ఉందా? ఏముందిలే, ఎంత రక్షణ లేదు కాబట్టేగా నా ప్రార్థన వినట్లేదు. ఏమో నా బతుకు, నా దరిద్రం, నీ కొరకు బ్రతుకుదాం అనుకుంటే నా పరిస్థితి ఇలా ఉంది, దీనికంటే చచ్చిపోతే మేలు అనిపిస్తుందయ్యా. ఆ చావు కూడా రావట్లేదు. చచ్చిపోదా అంటే నాకు నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతే నరకానికి వెళ్తానని చెప్పిన దైవజనులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకుందాం అంటే ఆ ధైర్యం ఉంటుంది కానీ సాహసించలేకపోతున్నాను. కారణం నరకం గుర్తొస్తూ ఉంది. ఏమో ఏదో ఒక నాటికి నా ప్రార్థన ఆలకిస్తావు, కనికరిస్తావు, నిరీక్షణతో నీ వైపు చూస్తా, ఆశ కలిగి పెనుగులాడుతున్నాను, ప్రభు నాకు దయ చూపించంటూ ఏదో ఉడతా భక్తి అన్నట్టుగా పెనుగులాడుతున్నావు. ఇలాంటి భావనతో చాలామంది ఉన్నారు. దయతో దేవుని పాదాలు ఇంకా గట్టిగా పట్టుకో. ఖచ్చితంగా నా ప్రభు ఈ 2026 సంవత్సరంలో నీకు రక్షణ ఇస్తాడు, నీ కుటుంబం అంతటి నీ ద్వారా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే వచ్చి నీ భూమి మీదకి. ఆయన కావాల్సింది ఆస్తులు కాదండి, ఆయన కావాల్సింది కులాలు మారటం కాదండి, ఆయన కావాల్సింది మతం మారటం కాదండి, ఆయన కావాల్సింది మనస్సు మారాలి, నీ హృదయ స్థితి మారాలి. నీ రక్తంలో ఆదిమ దంపతులైన ఆదాము హవ్వలలో ఉన్నటువంటి ఆజ్ఞ అతిక్రమం అనే ఆ పాపం, దాని యొక్క లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ విరగాలంటే నిజముగా తండ్రి అయిన దేవునితో మా పితరులు తెచ్చిపెట్టిన అటువంటి ఆ పెను ఉపద్రవం, ఆ శత్రుత్వం, ఆ వ్యతిరేకత నుంచి నేను తప్పించబడటానికి తండ్రి అయిన దేవునితో సమాధానపరిచే వారధి నజరేయుడగు యేసు క్రీస్తే నమ్మి విశ్వసించి మారు మనసు అనుభవంలోకి వచ్చి రక్షణ పొందితే ఆ పిదప పరిశుద్ధమైన శరీరం రక్తము తీసుకున్నడం ద్వారా ఆదిమ దంపతులు రక్తంలో ఉన్నటువంటి ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి ఆ రక్తంలో ఉన్న లక్షణాలన్నీ ఈ పరిశుద్ధ శరీరము రక్తం ద్వారా విరిగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా.
విరిగిపోవటమే కాదు, ఆయన శరీరము తీసుకుంటున్నావు, ఆయన రక్తము తీసుకుంటున్నావు కాబట్టి ఆయన శుభగుణ లక్షణాలు నీ రక్తంలోకి వస్తాయి మొదటిగా. ఆ తర్వాత నీ హృదయంలో మార్పు జరుగుతూ ఉంటుంది, నీ మనసులో మార్పు జరుగుతూ ఉంటుంది, నీ తలంపులు, ఊహల, ఆలోచనలో మార్పు జరుగుతూ ఉంటుంది. అద్దం ఎదుటికి పోయినట్టు నీ ముఖం నీకు ఎలా అయితే ఉన్నట్టుగా కనపడుతుందో, వాక్యం అనే అద్దం ఎదుటికి పోయినా, నజరేయుడైన యేసు క్రీస్తు వారి ఎదుటికి పోయినా, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీ ముఖంలో కనపడుతూ ఉంటుంది, నీ మాటలో కనపడుతూ ఉంటుంది, నీ తలంపులు, ఊహల, ఆలోచనలో నీకు అర్థమవుతూ ఉంటుంది, నీ హృదయంలో, మనసులో అది ఉబుకుతూ ఉంటుంది. ఉబకటం అంటే ఇప్పుడు అక్కడ ఈ బజార్లో చూడండి, ఆ రోడ్డు మీద పైపు లీక్ అయి భూమిలోంచి నీళ్లు పైకి వస్తున్నాయి. దాన్నే ఉబకటం అంటారు. ఉబకటం, పైకి నీళ్లు తన్నుకొని బయటికి రావటం, దాన్ని ఉబకటం అంటారు. యేసు ప్రభు వారి యొక్క మనస్సు, హృదయం ఎలా ఉంటుంది, ఆ ఆలోచన, ఆ స్పందన నీ హృదయంలో ఉబుకుతూ ఉంటుంది అన్నమాట. ఆ జీవజలం ఇంకోళ్ళు పంచగలుగుతావు. ఆ ప్రేమను పంచగలిగితే నిజముగా ఇతడు నజరేయుడైన యేసుక్రీస్తు వలె ఉన్నాడు. ప్రేమలైనా, ప్రవర్తనలైనా, నోటి మాటలైనా, అన్ని విషయాల్లో యేసు ప్రభు వారికి నిలువెత్తు ఒక కలర్ జిరాక్స్ లాగా కనపడుతున్నాడు, కలర్ జిరాక్స్ లాగా కనపడుతుంది ఈమె అని అనేకులు సాక్ష్యం ఇచ్చేలాగా నీవు మార్పు చెందుతావు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడూ యేసయ్య పాదాలు ఆశ్రయించి, నాకు నువ్వు కావాలయ్యా, నీ రక్షణ కావాలయ్యా, నా బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. అబ్రహాము గనక, దావీదు గనక భావితరాలకు దీవెనగా మారినట్లుగా నేను మారాలనుకుంటున్నానయ్యా, నాకు ఆ కృపనివ్వయ్య అని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని అడిగితే ఖచ్చితంగా నా ప్రభు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఇక్కడ తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన సిద్ధింపజేస్తాడట. భయభక్తులు కలిగిన కోరిక సిద్ధింపజేయాలంటే మూలము, కేంద్రము మన హృదయమే. 1 కొరింథీ పత్రిక 3:16-17 కానీ చూడండి, అక్కడ ఏముంటుంది. 1 కొరింథీ పత్రిక 3:16-17 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కింద పుట్టినట్లు ఏముంది, మీరును పరిశుద్ధులనై ఉన్నారు అని చెప్పనే మాట ఉంది. అలాగే ఇదే మాట 6వ అధ్యాయంలో కూడా కనపడుతుంది. ఇదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అలాగే ఎఫెసీ పత్రిక కూడా చూడండి, నీకు దేవుడు అటు తీసుకెళ్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ చూడండి, అక్కడ ఏముందాడ. ఆయనలో మీరును కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. తన యందు భయభక్తులు కలిగి ఉండ వారి కోరికను నెరవేర్చాలంటే మొదటిగా నీ హృదయంలో దేవునికి నచ్చనటువంటిది ఏదున్నా తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆశీర్వదింపబడతావు. అప్పుడు మాత్రమే నువ్వు ఏ విషయంలో తలంచినా, ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే దాన్ని ప్రభు ఆమెన్ అంటాడు. ఆమెన్, హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి కోరిక. ఇప్పుడు ఇందాక మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. వాస్తవానికి వారు నెబుకద్నెజరు యొక్క
రాజ్య పరిపాలనలో బానిసలుగా దేవుడే వారిని చెరకు అప్పచెప్పాడు. చెర అంటే జైలు, చెరసాల, చెర, జైలు, గృహ నిర్బంధన అంటారు. ఇవన్నీ పర్యాయ పదాలు, ఒక అర్థం వచ్చే మాటలు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేవాళ్ళు రాజకుమారులు, రాజుల యొక్క సంతానంలో పుట్టినటువంటి పిల్లలు. వారి పితరులు చేసిన ఆజ్ఞ అతిక్రమం అనే పాపాన్ని బట్టి, ఏంటి ఆజ్ఞ అతిక్రమం అనే పాపం? విశ్రాంతి దినాలను ఎగ్గొట్టి ఆనాడు విశ్రాంతి దినం ముందు సబ్బాత్ ఆచరించాలి. ఆ విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదు ధర్మశాస్త్రం ప్రకారం. కాబట్టి ఈరోజు కూడా యూదులు విశ్రాంతి దినం రోజున అన్ని కంప్యూటర్లోనే ఆపరేట్ చేస్తారు. కనీసం ఆ బటన్ కూడా అట్ట నొక్కరంట. అంత జాగ్రత్తగా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. కారణం ఏందో తెలుసా? దెబ్బ తిన్నవాడికి, గాయం అనుభవించిన వాడికే ఆ దెబ్బ యొక్క తీవ్రత, ఆ గాయం యొక్క నొప్పి, వేదన అర్థమవుతుంది. ఆర్థికంగా నష్టపోయినోడైనా, మోసపోయినోడైనా, ఎన్ని రకాలుగానే చెప్పండి. పెద్దలు అంటారు, అరే ఆ పలానా చోట రాయింద్ర ఎదురు దెబ్బ తగిలింది, నాకు మొన్న మధ్య తగిలింది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. చూశారులే, మాకు తెలుసులే అంటారు. చీర ఆడకపోయి పడ్డా తర్వాత అర్థమైంది నిజమే వాడు చెప్పింది కరెక్టేనని. ఈరోజు యూదులు అంత నిష్ఠగా సబ్బాత్ ఆచరించడానికి కారణం ఏంటంటే ఇదే దానియేలు గ్రంథంలో రాయబడ్డ సందర్భం. ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం. ఇర్మియా ఎవరండి? ఇజ్రాయేలుల మధ్యలో పుట్టి పెరిగిన వాడే. యెహెజ్కేలు కూడా ఎవరండి? ఇజ్రాయేలుల మధ్యలో పుట్టి పెరిగిన వాడే. దేవుడు నీలో ఉన్నటువంటి మొండితనాన్ని, మూఢత్వాన్ని ఎరవటానికి, దాని నుంచి నిన్ను విడిపించటానికి నీ ముఖం ఎవరో తెలియనటువంటి వ్యక్తులను తెచ్చి నీ ఎదుట నిలబెట్టడు. నీ సంగతులన్నీ బాగా తెలిసిన వారినే తీసుకొచ్చి నీ ఎదుటే నిలబెట్టి దేవుడు తన నోటిని వాడుకొని కొన్ని ఆజ్ఞలు సిఫార్సు చేస్తాడు. కొన్ని లోపాలు ఇలా ఉన్నాయి సరి చేసుకోమని చెబుతాడు. కొన్ని తీర్పులు కూడా తీరుస్తాడు. విచిత్రం ఏందో తెలుసా? దేవుడు వీళ్ళని కావాలని ఈ ఇరకాటంలో, దేవుడు వీళ్ళు కావాలనే ఈ ఇరకాటంలో పెడతాడు. ఎందుకు ఆ ఇరకాటంలో పెడతాడో తెలుసా? చాలామంది పసివారిలో కూడా దేవుని వాక్కు ఉంటుంది అంటారు, అన్యుల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నారు అంటారు. పసివారి ద్వారా మాట్లాడుతాడు, పెద్దల ద్వారా మాట్లాడుతాడు, భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, తల్లి ద్వారా, తండ్రి ద్వారా, కుటుంబంలో సభ్యుల ద్వారా, విశ్వాసి సేవకుడైతే విశ్వాసి, పరిచారకులు సంఘ పెద్దల ద్వారాని, లేదా విశ్వాసులు పరిచారకులు సంఘ పెద్దలైతే సేవకుని ద్వారాని ఇలా మాట్లాడుతాడయ్యా దేవుడు అంటారు. బాగుంది, అది నోటి మాటకు మాత్రమే పరిమితమైంది. తీరా వారి ఎదుట, వారి మధ్యలో ఉన్న వ్యక్తి నిలబడి దేవుడు ఇలా చెప్తున్నాడంటే నమ్మరు. మా సంగతులని తెలిసి ఇలా మాట్లాడుతున్నారని నమ్మరు. ఇలా నమ్మకపోవటానికి దేవుడు అంతకుముందు అనేక కోణాల్లో, అనేక ద్వారా నీ ముఖం ఎవరో తెలియనటువంటి వ్యక్తుల ద్వారా కూడా ఆ సంగతులు చెప్పించాడు. అయినా కానీ నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు, నీ చెవిని మందం చేసుకున్నావు, వినకుండా నీ మనస్సును, నీ హృదయాన్ని దిద్దుబాటు చేసుకోకుండా మొండిగా భీష్మించుకొని కూర్చున్నావు. కాబట్టి శిక్షించాలనే ఒక కోణం, నేను ఎవరిని నిలబెట్టినా నా మాట స్వీకరిస్తారా లేదా అని నిన్ను పరీక్షించుకునే దాని విషయంలో ఒక కోణం. కావాలని దేవుడు ఇర్మియాని, యెహెజ్కేలుని, ఇజ్రాయేలీల మధ్య పుట్టి పెరిగి భక్తి సాధన చేసిన వాళ్ళు. ఏలియా కూడా అహబు కాలంలో ఇజ్రాయేలీల మధ్య పుట్టి పెరిగిన వాడే. అందుకు కాబట్టే ఇర్మియా మాట ఇజ్రాయేలీలు చెవిని పెట్టలా, యెహెజ్కేలు మాట ఇజ్రాయేలీలు చెవిని పెట్టలా, ఏలియా మాటలు ఇజ్రాయేలీలు చెవిని పెట్టలా. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఎలీషా మాటలు కూడా ఇజ్రాయేలీ రాజు చెవిని పెట్టలా.
చెవిని పెట్టకపోవటం వల్ల ఎంత నష్టమైందో తెలుసా? ఇర్మియా మీద పగబెట్టుకున్నారు, హెజ్కేలు మీద పగబెట్టుకున్నారు, ఏలియా మీద పగబెట్టుకున్నారు, ఎలీషా మీద పగబెట్టుకున్నారు. వరుసగా చెబితే ఎలానో ఇర్మియా, ఇదిగో నెబుకద్నెజరు అనే దేవుడు చెబుతున్న మాట, తన దాసుడైన నెబుకద్నెజరు అనే రాజు వచ్చి, ఈ యెరూషలేం పట్టణాన్ని పడగొడతాడు, తగలబెడతాడు, కొల్లబెట్టుకొని దోచుకొని పోతాడు. దేవాలయం పడగొట్టబడుతుంది, మొత్తం దోచుకొని పోబడుతుంది. ఇదిగో మీ ప్రజలు ఇలా బానిసలుగా వెళతారు, కొంతమందిని అక్కడ వదులుతాడు. దేవుడే కావాలని దశమ భాగ సంబంధించినటువంటి కొంతమందిని నడవలేక మా వల్ల కాదులే ఇక్కడే బతుకుతాం అలా అనేవాళ్ళని ఇక్కడ వదిలిపెడతాడు. అందరినీ బానిసలుగా తీసుకుపోదు. ఆ మాట వాళ్ళకి నచ్చల. దేవుడు చెప్పింది జరిగిందా లేదా? చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం అట్లా చూసుకున్నా, 2 దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయంలో అక్కడ రాసి ఉంటుంది, లేదా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూసినా కనపడుతుంది. దేవుడు తన దాసుడైన ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రకారం 70 వారాలు శ్రమలకు, 70 సంవత్సరాలు. వాళ్ళు ఎగ్గొట్టింది ఎన్ని వారాలు? 70 వారాలు. 70 వారాలకు తగ్గట్టుగా 70 సంవత్సరాలు శ్రమలకు అప్పచెప్పాడు దేవుడు. ఇర్మియా ద్వారా చెప్పబడింది నెరవేర్చబడిందా లేదా? సరే, హెజ్కేలు గ్రంథంలో చూద్దాం. హెజ్కేలు ద్వారా చెప్పబడిన మాటలను బట్టి వాళ్ళు పట్ట పళ్ళు కొరికి ఈ సంగతి జేలుజాన్నంత కఠినంగా హృదయాన్ని వ్యతిరేకం చేసుకున్నారు. దేవుడే చెప్పాడు 2వ అధ్యాయంలో, వాళ్ళు వినరబ్బాయి, తిరుగుబాటు చేసే ప్రజలు వినరు. అయినా సరే నువ్వు చెప్పాలి, అయినా సరే చెప్పాలన్నాడు. వాళ్ళ క్రియలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, మనిషి యొక్క మలమూత్రాలు అంటారు కదా, మలం అంటే బాత్రూమ్, మూత్రం అంటే యూరిన్. మనిషి యొక్క మలంలో ఆ రొట్టె ముక్క ముంచుకొని తినవయ్యా హెజ్కేలు అన్నాడు దేవుడు. ప్రభువా, చిన్ననాటి నుంచి నా నోట ఏ అపవిత్రత పడలేదయ్యా, ఎందుక ఇలా చెబుతున్నావు అంటే, సరే, గో యొక్క మలం అంటే, గో అంటే పశువులు పేడ అంటారు కదా, దాంట్లో ముంచుకొని తిను. 390 పైచిలకు రోజులు కనపడుతుంది అక్కడ అనుభవం. కొంతకాలం ఇటు తిరిగి పోనుకో, కొంతకాలం ఇటు తిరిగి పోనుకో. అక్కడ చెప్పబడుతుంటుంది హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో అయినా లేదా 33వ అధ్యాయంలో చూసిన ఈ మాటలు కనపడతాయి. కావాలనే దేవుడు ఇజ్రాయేలు యొక్క అసహ్యమైన కార్యాలు హెజ్కేలు జీవితంలో తన ప్రవర్తనలో చూపిస్తే ఇంకా హెజ్కేలును అసహించుకున్నారు, వారి యొక్క వ్యక్తిత్వాన్ని సరిచేసుకోకుండా. ఆ కారణాన్ని బట్టి కూడా వారు శ్రమలకు అప్పచెప్పబడ్డారు. హెజ్కేలు ద్వారా చెప్పబడింది అక్షరాలు అక్కడ నెరవేర్చబడింది. ఏలియా ద్వారా చెప్పబడిన మాట, నా మాట చొప్పున జరుగును గాక 3.5 సంవత్సరాలు వర్షం లేదు, మంచు లేదు అన్నట్టయింది. ఇంత కరువు కారణం ఆ ఏలియా పట్టరాని ఆడును వాడు చంపేద్దన్నారు. అహాబు యెజెబెలు దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా ఉన్నారా? దేవుని ప్రజలు దారి తప్పించే బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఏలియా చెప్పినట్లుగా నాబోతు అనే కళ్ళం ఆ పొలం యజమానుడు చంపించింది యెజెబెలు. ఎలా అయితే కుక్కలు నాగుతాయి ఆ రక్తాన్ని నాకే, అలాగనే అహాబు యెజెబెలు ఏనండి మీ రక్తం కూడా అలానే నాగుతాయని చెప్పాడు. అట్లని ఏలియా చెప్పినట్లుగా అహాబు చచ్చాడు, కుక్కలు రక్తం నాకే. యెజెబెలు చచ్చింది, కుక్కలు రక్తం నాకే. హృదయాన్ని మార్చుకోండి అయ్యా, పద్ధతులు మార్చుకోండి అని చెప్పాడు ఏలియా. కానీ పగబెట్టుకున్నారు. యెజెబెలు ఏమంటది, 850 మందిని చంపానని విర్రవీగుతున్నావు కదా ఏలియా, వాళ్ళలో ఒకడు అవుతావు నువ్వు, అలా కావచ్చు ఇంకా రెట్టింపైన కీడు నాకు వస్తుందని రంకెలేసింది. ఉందా పోయిందా? ఏలియా సేఫ్గానే ఉన్నాడు. అసలు చావు ఎరగకుండా అగ్ని వంటి రథముల మీద ఆయన ప్రభు తీసుకొని పోయాడు. ఆమెన్ హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఎలీషా చెబుతున్న ప్రతి మాట రాజుకు గిట్టట్లా, అంత వ్యతిరేకంగా ఉంది. ఎందుకు? తన హృదయంలో ఒకటి అనుకుంటున్నాడు, అదే కరెక్ట్ అనుకుంటున్నాడు, అది దేవునికి వ్యతిరేకమై ఉంది. ఎలీషా అక్కడ ఉన్నవాడే, ఆ సంగతులని తెలిసిన వాడే, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు.
ఆ స్వరాన్ని పసిగట్టకుండా హృదయాన్ని కఠినపరచుకోవటం వల్ల ఓ రోజు వచ్చింది. ఎలీషా అంటున్నాడు, రేపు ఇయ్యాల కల్లా తూముడు మానిక పిండి ఇంతని అమ్మబడుతుందని. 2 రాజుల గ్రంథము చూడండి, ఆ మాట అక్కడ రాసి ఉంటుంది. 2 రాజుల గ్రంథము, 2 రాజుల గ్రంథమేనా, 1 రాజుల గ్రంథమా? 2 రాజుల గ్రంథములో 7వ అధ్యాయంలో కనపడుతుంది ఈ మాట. 7వ అధ్యాయంలో ఎలీషా అంటాడు, ఇంత కరువుకు కారణం, ఎంత కరువు వచ్చిందో తెలుసా? రాజు తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకపోవటం వల్ల పసిబిడ్డను ఒకడు చంపుకొని వండుకొని తిని, తెల్లారి చంపుకొని తినడానికి సహకరించమంటే ఆ అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి సహకరించట్లా. ఇక గుడ్డలు జించుకొని రాజకోట మీద ఉన్న రాజు, ఇంత కరువు కారణం ఆ ఎలీషా కదా అంటున్నాడు. ఎలీషా అయినా వాస్తవానికి చూడండి, ఆడ చరిత్ర చదవండి. తర్వాతైనా 6వ అధ్యాయంలోైనా 7వ అధ్యాయంలోైనా చరిత్ర చదవండి. ఎలీషా తన తప్పు లేకుండా, రాజా నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ బ్రతుకు ఉంది, పరిపాలన ఉంది, ప్రజలను ఇంకొక రకంగా నడిపిస్తున్నా అని చెప్పాను అంటుంటే అది గిట్టల ఆ రాజుకి. అయినా కానీ ప్రవక్త కాబట్టి దేవుని మీద కొంతలో కొంత భక్తితో, మరో పక్క పగతో దైవజనుడు సహిస్తా నడుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ఉన్నారు, పై కనపడకపోయినా దేవుని బట్టి కొంత భయం, మరో పక్క అంతరంగంలో దైవజనుడి మీద పగ. పేరుగాంచిన టాప్ మోస్ట్ దైవజనులు అనుకున్నవాళ్ళు, చిన్న చితక దైవజనులు అనుకున్నవాళ్ళు, విశ్వాసుల్లో, పరిచారకుల్లో, సంఘ పెద్దలు, ఇలా గిట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. గమనించండి, ఇక్కడ ఎలీషా చెబుతున్నాడు రేపు ఈ టైం కల్లా. ఏం చెబుతున్నాడు? 7వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూడండి. అక్కడ రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారం ముందు రూపాయి ఒక్కటింటికి, అంటే ఒక మానిక సన్నని పిండియు రూపాయికి, ఇలా చెప్తా ఉన్నాడు. ఒక అధికారి మీద ఆనుకొని అంటున్నాడు, ఇది జరుగుద్దా అండు. జరుగుద్దిగా నువ్వు చూస్తావు కానీ తినవు, చస్తావు అండు. ఆ పక్క పేజీలు ఇటు పక్క చూస్తే చివరి వచనాల్లో ఎలీషా చెప్పినట్టే జరిగింది. తెలియని ఒక ఉదంతాన్ని పుట్టించాడు దేవుడు. అక్కడ శత్రువులు పారిపోయారు ముట్టడి దెబ్బ చేస్తే. ముట్టడి దెబ్బ అంటే ఎటు బయటకు పోకుండా చుట్టూ రా, నువ్వు బయటకు వస్తే చస్తావు అన్నటువంటి కట్టుదిట్టాం అనమాట. ముట్టడి దెబ్బ వేశారు. ముట్టడి దెబ్బ అనేదానికి ఇంకొక మాట ఏంటంటే చుట్టూ కంచె మట్టి మొత్తం దోలుతారు. ఇక వాళ్ళు బయటికి రావడానికి, బయటకు వస్తే చంపేస్తారు. లోపలే ఉండి మగ్గి రోగం రూపం ఏదైనా అలానే చివరికి కరువు తల్లాడుతుంటే, ఈ కరువు కారణం ఎలీషా అంటున్నాడు రాజు. వాస్తవానికి రాజే కారణం. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే ఆ దైవజనుడే కారణం, అతనే కారణం, ఇతనే కారణం, ఆమె ఈమె అలా ఇదని చెప్తే మరి నీ వ్యక్తిత్వం ఎలా ఉంది చెప్పు? దేవునికి నచ్చినట్టుందా? దేవునికి ఆయాసకరంగా ఉందా? బాగా గమనించండి. ఎందుకు వచ్చేటు? దేవుడు తన ప్రజలను టెస్ట్ చేస్తాడు. ఎలానో తెలుసా? నా మాట వీళ్ళు వింటారా లేదా, నా నోటి మాట నేను నిలబెట్టి చెప్పిస్తున్నటువంటి ఆ వ్యక్తుల నోట ఉందా లేదా గమనిస్తారా లేదని. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారిని చాలామంది తృణీకరించారు, వారి స్వజనులే అంగీకరించాల. తాను పుట్టి పెరిగినటువంటి కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు ఆయన అంగీకరించాల. ఎందుకో తెలుసా? ఆ వడ్రంగి వాని పనిచేసేటువంటి ఆ యోసేపు, ఆ మరియా అంటారు, వాళ్ళ పిల్లగాడు కదా ఇతను, వీళ్ళ తోడబుట్టిన వాళ్ళు, చెల్లెలు, వీళ్ళంతా ఉన్నారు కదా మన మధ్యలో. అసలు ఇతనికి ఇన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత జ్ఞాన ప్రావీణ్యత, వాక్శక్తి, ఆత్మ నడిపింపు, ఈ లేఖనాల పరిణితి, ఈ లేఖనాల గురించి ఇంత స్పష్టంగా చెప్పేటువంటి అనుభవం యాడది? మన మధ్యలో తిరిగినోడేగా.
అని చెప్పని ప్రభువుని పక్కన పెడితే అరాకొర సూచక్రియలు స్వస్థతలు చేసి ఆయన వెళతా వెళతా ఒక మాట అన్నాడు, గుర్తుందా? ప్రవక్త తన స్వదేశమందు ఘనహీనుడవుతాడు, తన ప్రాంతమందు ఘనహీనుడవుతాడు, కానీ ఇతర ప్రాంతాల్లో ఘనతను పొందుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు యేసయ్యకే ఎదురైన అనుభవం ఈరోజు నీ జీవితంలో ఎదురవుతుంటే నువ్వెందుకు కృంగిపోతావు? నేనైతే పొరపాటును కూడా కృంగిపోను. తెలియనప్పుడు చాలా బాధపడ్డా. నా విమోచకుడైన యేసయ్యకే తప్పలేదు అవమానాలు, నిందలు, వేదనలు, తృణీకరించటం, నువ్వు తేడా అంటాం, తన వాళ్ళే ఆయన నమ్మకపోవటం, ఇవన్నీ ఆయనకి ఎదురైనవి. నాకెందుకు ఎదురుగా? నాకు ఎదురైన అనేక పాఠాలు నేర్పుతున్నాడు, నీకు కూడా నేర్పుతాడు. అయితే ఇక్కడ బాగా ట్విస్ట్ ఏంటంటే, నీ సంగతి అంతా తెలిసిన వ్యక్తిని నీ మధ్యలో నిలబెట్టి నీకే చెబుతూ ఉంటాడు. అది నువ్వు అంగీకరిస్తేనేమో, సరి చేసుకుంటేనేమో ధన్యుడు ధన్యురాలవు. సరి చేసుకోలేదా ప్రభు అన్నప్పుడు దరువు పడుతుంది. ఇక యెషై ఇంకొక వ్యక్తి కూడా పరిచయం చేస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. యెషై ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నిలబడి అన్ని తీర్పులు ప్రకటించినోడు. యెషై 6వ అధ్యాయం రాగానే, అయ్యో నేను నశించిదని గుండెల బాదుకోండు శాప విమోచనం నుంచి బయటపడ్డాడు, ప్రభు కృప పొందుకున్నాడు. మా నిమిత్తం ఎవరు వెళ్తారని, నేను వెళ్తాను ప్రభు నన్ను పంపించంటే, పో యాడికి బొమ్మండి ఆయన్ని, ఇజ్రాయేల్ ప్రజల మధ్యలోకే బొమ్మండు. ఎందుకు ప్రభు అంటే, నువ్వు వెళ్ళి ప్రకటించు, వాళ్ళ హృదయాలు మందం వెళ్ళేలాగా, కొవ్వు పట్టేలాగా. కొవ్వు పట్టినోడికి చూడరాదు, అదేదో సినిమా డైలాగ్, సినిమాలంటే తక్కువని ఎరుగుద్ది బలుబు. జూనియర్ ఎన్టీఆర్ అడవిలో ఫైటు, నన్ను వదిలిపెట్టాను, నీకు కాలు బాంచినది ఇదని ఓవర్ యాక్టింగ్ చేస్తే, మస్తు షేడ్స్ ఉన్నారా నీ అని చెప్పని, వదిలిపెట్టాను నన్ను క్షమించాను అంటారు. నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపు అయిందిరా. కొవ్వుకున్న గుణం అదే, దెబ్బ తగిలిన అర్థం కాదు. సామెతల్లో కూడా ఒక మాట ఉన్నట్టుంది, సామెతల్లోనే అనుకుంటున్నా, నాకు దెబ్బ తగిలినా చురుకు అనిపించట్లా. ఏం తగిలినా, నాకు దెబ్బ తగిలినా కానీ చురుకు అనిపించట్లా. నాకు దెబ్బ తగిలినా కానీ చురుకు అనిపించట్లేదు. కారణం ఏంటంటే, బాగా ఒళ్ళంతా మందగిలిందంట. సామెతల గ్రంథంలోనే ఉంది ఆ మాట. ఎన్ని దెబ్బలు తగిలినా కానీ ఆ దెబ్బల వల్ల ఆ దెబ్బ యొక్క తీవ్రత నాకు అర్థం కావట్లేదని భక్తుడు రాసిన మాట ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ దేవుడు చెబుతున్న ఆ 23వ సామెతల గ్రంథం 23:35 చివరి వచనం చూడండి. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేలుకొందును. ఆధ్యాత్మిక నిద్రలో ఉన్న క్రొవ్వు పట్టిన పరిస్థితి. యెషయాతో ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళు వినకుండా, నా మాటలు అంగీకరించకుండా వారి చెవులను కొవ్వు పట్టేలాగా, మందం వెళ్ళేలాగా, హృదయం కఠినమయ్యేలాగా నేను చేస్తాను. అదేంది ప్రభు అంటే, ఎన్నోసార్లు చెప్పా వినట్లేదు, కాబట్టి మొద్దు కంట నరికేస్తాను. ఆ చివర భూమిలో మొద్దు ఉంటుంది, దానికి అంకురాలు చిగుర్లు పుడతాయి, దాని ద్వారా మిగతాయని నేను చేసుకుంటానని ఆనాడు యెషయా ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకే చెప్పాడు. ఈ సంగతి అంతా ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడో తెలుసా? మన హృదయాలు దేవునికి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండకుండా మన హృదయంలో మనం అనుకున్నది జరగాలనే ప్రయత్నంలో ఉన్నాం ఈరోజు. కాబట్టి దేవుని ఎదుట, తన యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం. నువ్వెప్పుడైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఆ భయభక్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి ఖచ్చితంగా నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు. ఏడు నుంచి ఎటు వచ్చాం? షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు కాడ పోదాం. మళ్ళీ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఇజ్రాయేలీలు
కానీ వాళ్ళు భక్తి సాధన విషయంలో, ఆహారం తినే విషయంలో కూడా వారు వేరే బ్రతికారు. ఆ నపంసునికి అప్పజెప్పబడితే నపంసుడితో అడుగుతున్నారయ్యా, రాజుదే బల్ల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ బలి అర్పణ సంబంధమైన ద్రాక్షారసమైన మాంసమైన, ఎందుకంటే అన్య జనాల మధ్యలో ఉన్నారు వాళ్ళు. అక్కడ అతి దేవత విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది, బలులు జరుగుతూ ఉంటాయి. ఆ బలి మాంసం తెచ్చి పెడతారు, రాజు ఖచ్చితంగా పంపిస్తారు, అది వాళ్ళు ఇష్టంగా తింటారు. యూదులు మాత్రం సున్నతి లేని ప్రజలకు వేరే బ్రతుకుతారు, వాళ్ళ పద్ధతులు ఆచరించరు, వాళ్ళ అలవాట్లు వీళ్ళు ఆకలింపు చేసుకొని జాగ్రత్తగా బట్టి పట్టరు, అంతా వేరుగా ఉంటారు. కారణం ఏంటంటే ఆల్రెడీ దెబ్బలు తగిలాయి. ఈరోజు యూదులైనంత కరెక్ట్గా నిష్ఠగా భక్తి సాధన చేయడానికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ పిచ్చర్లు 70 వారాలు విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టాన్ని బట్టి 70 సంవత్సరాలు శ్రమలు అనుభవించి నానా యాతనలు పడితే కానీ బుద్ధి వచ్చింది. ఒకడు దెబ్బ తగిలితేనే బుద్ధి వచ్చుద్ది, ఒకడికి నష్టమైతేనే బుద్ధి వచ్చుద్ది, ఒకడి ప్రాణ నష్టం జరిగితే కూడా బుద్ధి వచ్చుద్ది, ఒకడికి ఆస్తి అంతా ఊడ్చుకొని పోతేనే బుద్ధి వస్తుంది. ఆ కేటగిరీలో యోబు కనపడతాడు. 3 అవలక్షణాలు ఉన్నాయి యోబులో. దేవునికి నచ్చని చెడ్డ గుణాలు 3 ఉన్నాయి. ఏడున్నాయో తెలుసాయి? హృదయంలోనే ఉన్నాయి. హృదయంలో ఎట్టుంటాయి పాష గారంటే చెబుతాయి. వామ్మో వామ్మో అదేదో అయిద్దంట, అమ్మో అదేదంట, ఈ రోగం వచ్చి ఇట్ట పోతారంట, అమ్మో అట్టంట ఇట. యోగు కూడా అట్టనే అనుకోండు. 3వ అధ్యాయం చూడండి. నేను ఏది తలంచి తినో అదే వచ్చి పడతాడు. ఇక్కడ తలలో తలంచాడు, హృదయంలో స్థిరపరచుకున్నాడు. ఆ భయంతోనే బలి అర్పణ పొద్దునే లేచి పిల్లలందరినీ కూర్చోబెట్టి బలులు అర్పిస్తారు. జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చాడు. భయం వలన ఉరి వచ్చి పడునని ఉంది. నువ్వేమైనా బాగు చేస్తావా చెప్పు? నీకు వచ్చిన రోగం, నీ పిల్లలకు వచ్చిన రోగం, లేదా ఇంట్లో ఎవరికన్నా వచ్చిన రోగం, సమస్య ఏదన్నా కానీ నువ్వేమైనా చేయగలవా? నీ మాట ఎవరన్నా వింటారా? నువ్వు పరిష్కరించలేవు, బాగు చేయలేవు, సహాయం కూడా చేయలేవు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన సహాయం చేయాలి. ఆమెన్, హల్లెలూయా. ఏ దిగులు పెట్టుకోకుండా 55వ కీర్తన 22 ప్రకారం, 1 పేతురు 5:7 ప్రకారం, యెషయా 54:14 ప్రకారం దేవానికి అప్పచెబుతూ నువ్వు చూసుకో. అంతే. యోబు హృదయంలో పెట్టుకున్నాడు, వామ్మో ఏదో ఇది, వామ్మో ఏదో, అట్నే అయింది. అంత ఉందా మాట్లాడ యోబు గ్రంథంలో. తర్వాత 13వ అధ్యాయం 11వ అధ్యాయం గమనిస్తే, నేనేం తక్కువ జ్ఞానవంతుణ్ణి కాదు, మీరేదో అనుకుంటున్నారు కానీ అనుకో. జ్ఞానవంతుణ్ణి అనే భావన ఎక్కడ పుట్టుద్ది? హృదయం మనసులో. హృదయం మనసులో నేను చాలా జ్ఞానవంతుణ్ణి. ఒకవేళ నువ్వు అనుకున్నావు చదువును బట్టో, పరిస్థితులను బట్టో, కాలము, లేదంటే ప్రస్తుత లోకం నేర్పిన జ్ఞానాన్ని బట్టి నేను జ్ఞానవంతురాలను అనుకుంటున్నావేమో. మొత్తం శూన్యమే యేసయ్య ఎదుట. ఎందుకు పనికిరాదు. నీవు అలాంటి విర్రవీగే వ్యవహారం ఉంటే 0 చేస్తాడు నిన్ను. నీ జ్ఞానం ఎంత వెర్రితో నీకు చూపిస్తాడు. కొన్ని పరిస్థితుల్లో అనుమతించి అప్పుడు కూర్చొని ఏడుస్తావు ఆయన ఎదుటయ్యా, నా జ్ఞానం నమ్ముకొని ఇట్ట అడుగులేస్తే ఎట్టయింది ఏందయ్యా అని. 3వది తన మీద తను ఆధారపడటం. ఇది కూడా హృదయంలోని నిశ్చయం అవుతుంది. హృదయంలో నిశ్చయం అవుతుంది. కాబట్టే యోబు కొన్నది మొత్తం తీసేసి పిల్లలతో సహా భార్యను మాత్రం పక్కన పెట్టిండు, మళ్ళీ సంతానోత్పత్తి కోసం. భార్యను కూడా వ్యతిరేకం చేసిండు, అది గమనించాలి. ఒకవేళ నీ తల్లి నీకు వ్యతిరేకమా, తండ్రి వ్యతిరేకమా, పెద్దలు వ్యతిరేకమా, భార్య వ్యతిరేకమా, భర్త వ్యతిరేకమా, కన్న పిల్లలే నీకు వ్యతిరేకమా, దిగులు పడాల్సిన పని లేదు. యేసయ్య మాత్రం నీతో ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్న ఆయనకు నచ్చినటువంటి ఏయో మొండి ఉంటే లోపల గూడు కట్టుకొని బాగా కేసీపీ సిమెంట్, కాంక్రీట్ సిమెంటు, నాగార్జున సాగర్ డ్యాముకు వాడిన సిమెంట్ అన్నట్టుగా కొన్ని గూడు కట్టుకొని ఉంటాయి కాంక్రీట్ వేసుకొని. అట్లాంటి బద్దలు అవ్వాలంటే మలాటు దెబ్బలు పడాలంటే కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోక మునిపే దేవుడు ఉపదేశ కాంతిలో నీతో చెబుతూ ఉంటాడు. అబ్బే మనం వినంగా ఆ మలాటు దెబ్బలు పడితేనే, మలాటు దెబ్బ సామాన్యంగా పడుతుందా చెప్పండి? అటు చూడండి, బిల్డింగ్ ఒకటి బ్లాస్ట్ చేస్తూ ఉన్నారు మల్లం కోట సెంటర్లో.
కంపర్షన్తో డట్ అని చెప్పని దాన్ని పగల కొడుతుంది, కొడుతున్నారు, ఇనుము బయటకు తీస్తున్నారు, కాంక్ర అక్కడ పడేస్తున్నారు. అలాంటి దెబ్బలు పడితే ఒకళ్ళు లైన్ అవుతారు. ఎందుకు ఈ మాటలేదు, ఎందుకు పాస్టర్లే తోడతే ఏందా ఈ రకం తయారయ్యో? 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు 2వ తారీఖు ఎందుక ఈ రకంగా భయపెడుతున్నావు అంటే, మంచి ఆయన నిన్ను ఆశీర్వదించాలని అడ్డుగా ఉన్న వాటిని తీసేసి పక్కన పెట్టుకోమని దేవుడు బచ్చలాడుతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో అయినా ఆయన నీలోకి వచ్చి నీతో కలిసి నీలో ఉండి సేవ విషయమైన, కుటుంబ విషయమైన, దాంపత్య జీవితం, వ్యక్తిగత జీవితమైన, భక్తి విషయంలో అయినా, పరిచర్య అయినా, సంఘ పెద్ద బాధ్యతలైనా, ఏ విషయంలో అయినా, వ్యాపారమా, ఉద్యోగమా, రియల్ ఎస్టేట్ వ్యాపారమా, ఏ కోణంలో అయినా నిన్ను ఆశీర్వదించడానికి ఈ కొన్ని అడ్డుగా ఉన్నాయి. ఎక్కడున్నాయంటే హృదయంలో ఉన్నాయి. తన యందు భయభక్తులు నిలిపేది ఎక్కడంటే హృదయంలోనే. ఇది కరెక్ట్ అయితే అన్ని సెట్ రైట్ అయితే. బాగా గమనించండి, ఇక్కడ షడ్రక మేషకు అబేద్నెగో దానియేలు హృదయంలో స్థిరపరుచుకున్నారు దేవుని ఎదుట భయభక్తులు. కాబట్టి శపితమైన మా నోటన పడకూడదని ఒక తీర్మానం చేసుకుంటే ఆకుకూరలే తిన్నారు. శాఖ ధాన్యాదులు అంటే ఆకుకూరలే తిని జ్ఞానం సంపాదించారు. మాంసం, ద్రాక్ష రసం తీసుకున్నవాడి కంటే ఈ ఆకుకూరలు తిన్నవాడు మోహం కళకళలాడుతుందంట. ఇంకా కొన్ని విషయాలు చదువుతాడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో. అయితే దేవుని దగ్గర పోయి వాళ్ళు అడిగిన మాట, పక్కనున్న కొంతమంది బ్యాచ్ కూడా తయారయ్యారు. ఈ షడ్రక మేషకు అబేద్నెగో దానియేలు మొత్తాన్ని కూడా ఈ రాజాజ్ఞ బట్టి మొత్తం పోతారా, వాడు పోయిన కొంతమంది ఉంటారు, మేము పోయినా పర్లేదు వాడు కూడా పోవాలి, వాళ్ళు కూడా నాశనం అవ్వాలని. అదే బ్యాచ్ దానియేలుకి, షడ్రక మేషకు అబేద్నెగోలకు తగిలారు. ఈ సంగతి దానియేలు విని బరాబరా అధికారి దగ్గర పోయి రాజుగారితో మాట్లాడాలి, అవకాశం ఏంటయ్యా, ఇది సంగతి ఏంటంటే ఇలా సంగతి. అవునా, సరే రా మాట్లాడదు కానీ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడిచ్చి ఆ కొద్ది కాలం సమయం ఉండి ఆ కళ భావం చెబుతానని చెప్పండి. నీ ఎలా చెబుతా అంటే దేవుడు చెబుతాడు, నేనైతే చెప్పను కానీ కొద్దిగా అవకాశం ఇవ్వండి అని చెప్పని బతిమలాడుకొని వెళుతూ షడ్రక మేషకు అబేద్నెగోలకు చెప్పాడు, ప్రార్థన చేయండి, ఇది ఉపద్రవం. ఇది నెబుకద్నెజరు పరిపాలన ఉన్నటువంటి శకును గారడి విద్య చేసేవాళ్ళు, రకరకాల విద్య మాంత్రికులందరికి మీదకు వచ్చిన ఉపద్రవమే కాదు, వాళ్ళల్లో మనం కూడా ఉన్నాం, మనల్ని కూడా చంపాలని వాళ్ళు పక్కా ప్లాన్ వేసుకున్నారు. కాబట్టి ఆ పెను ఉపద్రవం నుంచి బయటపడాలంటే షడ్రక మేషకు అబేద్నెగో బాగా గమనించండి, ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయండి అని చెప్పని నేను కూడా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాను, దేవుడు మొత్తం పరిష్కరిస్తాడని చెప్పని పోయి ప్రార్థన చేస్తే దేవుడు తన మహా ఉచిత కృపను బట్టి ఆ కళ భావాన్ని దానియేలుకు చెప్పాడు. ఎందుకు వచ్చాడు? తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన తీర్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. అదేనా మూలవాక్యం 19వ వచనం చూడండి, 145వ కీర్తన. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్, హల్లెలూయా. ఏం కోరిక కోరారు వాళ్ళు? ఉపద్రవం వచ్చి పడుతుంది వాళ్ళ మీదకే. వీళ్ళు కూడా పేరుగాంచినటువంటి వ్యక్తులు, దైవ భక్తి గలవారమని చెప్పబడుతున్న వాళ్ళు, వీళ్ళ మీద కూడా దేవుని ఆత్మ ఉంది, అభిషేకం ఉంది, వీళ్ళు కూడా దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళని గుర్తింపు పొందినవారు. రాజు కలభావం ఏమో శకును గాడి విద్య కలిగిన వారిని బాగా నమ్మారు. ఆ రాజు వాళ్ళని అడుగుతా ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. ఆ ఉపద్రవం మొత్తానికి అలుముకోబోతునేసరికి దానియేలు వీళ్ళ గుసగుసలు ఇని ఏంటి రే చాన్నాళ్ళ నుంచి బాగా పక్కాగా కాచుకొని ఉన్నారా, దొరికారా ఇప్పుడు ఈ షడ్రక మేషకు అబేద్నెగో దానియేలు వీళ్ళ ఫ్యామిలీలతో సహా మొత్తాన్ని చంపేయాలి. మళ్ళీ అవకాశం దొరికింది, మనం పోయినా పర్లేదు, వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఎవడు కలభావం చెప్పకుండా కళ చెప్పమని అడుగుదాం అంతే అని చెప్పని పక్కా ప్లాన్ వేసుకున్నారు. విచిత్రం ఏందో తెలుసా?
వాళ్ళు వేసుకున్న ఆ ప్లాన్ అంతా నిర్వీర్యం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్వీర్యం అంటే మొత్తం కొట్టివేయబడి ఫెయిల్ అయిందని అర్థం. ఫెయిల్ అయిపోయి చిట్ట చివరికి ఏం జరిగిందో తెలుసా? దానియేలుకి దేవుని యొక్క కృపను బట్టి ఆ కళ చెప్పాడు. ఆ భావం కూడా వచ్చి రాజుతో చెప్తే, ఎవడి మీదకైతే కీడించారో, ఎవరు గారెడ విద్యలు చేసేవాళ్ళు, శకునుగాళ్ళు, ఆకాశ నక్షత్రాల శకును చూసేవాళ్ళు, మాంత్రికులు అంతా. ఈరోజు చాలామంది ఉన్నారు. ఒక గుట్ట ఉంది, ఒక మూట సభ్యులు చేయాలి, వాళ్ళు చేయాలి. నేను చెప్పనా, ఆనాడు ఐగుప్తు దేశంలో మోషేను నిలబెట్టుకొని అహరోను ఉపయోగపెట్టుకొని ఫరో ఎదుటికి వెళుతున్నప్పుడు అక్కడ 10 అద్భుతాలు జరిగాయి. అక్కడున్న శకునగాండ్లు, మాంత్రికులంతా అనేక అద్భుతాలు వారి వంతుగా వారు చేశారు. అయితే హల్లెలూయా మోషే యొక్క కర్ర, ఆ శకునుగా మాంత్రికుల యొక్క కర్రలు సర్పం అయితే, మోషే యొక్క కర్ర కూడా సర్పమైతే, మోషే కర్ర ఏదైతే సర్పమైందో ఈ సర్పం అన్ని సర్పాలను మింగేసి మళ్ళీ కర్రగా మారింది. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని శక్తే తప్ప ఇక వేరొకటి కాదు అని చెప్పిన ఒక తీర్మానానికి వచ్చేలాగా ఆనాడు జరిగించిన దేవుడు ఈనాడు ఈ ప్రాంతంలో జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జరుగుతుంది ఖచ్చితంగా. చూడండి ఎవరు ఏ రకంగా కుట్ర పన్ని ఎన్ని కుతంత్రాలతో ఉన్నారో మొత్తానికి జలుబు వదులుద్ది, కోసాలు గదులుతి, మామూలుగా ఉండదు. దేవుడన్నా, దేవుని దైవజనుడన్నా, ఆయన రక్తంలో కడగబడ్డ పిల్లలన్నా వెన్నుపూసల నుంచి ఏది ప్రసవ వేదన అంటారు చూడు, ఆడగూతురు బిడ్డను కంటానికి ప్రసవ వేదన పడుతుంది. అట్ట ప్రసవ వేదన అనే భయం పట్టుకుంటుంది. చూడండి రానున్న దినాలు యేసు నామములో అది జరగబోతా ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల మీద కుట్ర పన్నించి ఆ కుట్రంతో దేవుడు నిర్వీర్యం చేసి రాజు చేతనే ఘనపరచబడేలా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. దానియేలుని ఎలా అయినా భక్తిలో పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, కుట్ర పన్నారు. ఎక్కడైనా దొరుకుతాడేమో కుట్ర పన్నారు. ఈరోజు చాలామంది ఒకవేళ ప్రార్థనలు చేస్తున్నా, ఉపదేశాలు చేస్తున్నా, ఎవడో చెప్పిన దాన్ని బట్టి ఆడియో రికార్డింగ్ చేసుకొని, అదేమంటే వాడు ఇచ్చిన తెలివితేటలేదో తెలుసా, యూట్యూబ్లో పెట్టి ఆడియోలు కట్ చేసి ఎడిటింగ్ చేసి పెడతారు. మనకు కావలసిన సందర్భం దొరకదు కాబట్టి ఎట్లయినా ఇరికించాలంటే, కాబట్టి మీరు ఆడియో రికార్డింగ్ చేసి జాగ్రత్తగా పెట్టుకోండి. మాంత్రిక శక్తులను, మాంత్రికులను, ఈ లోక సంబంధంగా మాట ఉలుకు పలుకులేనటువంటి వాటిని ఆశ్రయించిన నీకే ఇంత మిడిమిడి తెలివితేటలుంటే, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, ప్రార్థన, ఆయన ఆలోచన, మాట, ఆత్మ చొప్పున నడిపించబడుతున్న ఒక దైవజనుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి? పరిశుద్ధ గ్రంథం చదివిన వాడికే అసలు అంతుబట్టడు అన్ని తెలివితేటలు ఉంటాయి. పరిశుద్ధాత్మ కలిగి దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడుతూ దేవుడు చెప్పిన రీతిగా అడుగులు వేసే దైవజనుడిని నువ్వు పట్టుకోవటం, నీకు అర్థం అవటం, నీకు అంతు పట్టడం అనేది జరుగుద్ది. అసలు నీ బ్రతుకంతా దారపోసిన, నీ బ్రతుకు కాలమంతా కనిపెట్టినా కానీ దైవజనుడు నీకు అర్థం కాడు, నీకు పొరపాటును కూడా దొరకడు. ఇంకా నువ్వే పోయి ఏటినైతే ఆశ్రయించే వాటి ద్వారానే నువ్వు పతనం అవుతావు, చస్తావు. లేదంటే కుటుంబాలు కొల్లపెట్టవచ్చు. కొల్లపెట్టుట అంటే నాశనం అయిపోయి ఊడ్చుకొని పోతాయి. దానియేలు మీద నేరం మోపడానికి పక్కా ప్లాన్ వేశారు. తీసుకుపోయి సింహాల గుహలు వేస్తే ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటే ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను నీ ఎదుట ఎలా బ్రతుకుతున్నానో నీకు తెలుసుగా, నా సంగతి అంతా నీకు బాగా తెలుసుగయ్యా, నాకు సహాయం చేయని చెప్పని ప్రార్థన చేసుకున్నాడు. ఆ సింహాల గుహలోకి దేవుడు వచ్చి నిలబడితే దానియేలు ఎదుట, మొదటిగా దేవుని ఎదుట, ఆయన మహిమ ప్రభావాన్ని బట్టి దానియేలు ఎదుట సింహాలు సాగిలపడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? సింహాల గుహలో ఒకరిని పడేయాలన్నా, సింహాలకు ఒకరిని ఆహారం వేయాలన్నా
వారాల తరబడి వాటికి ఏ ఆహారం పెట్టకుండా, నీళ్లు కూడా ఇవ్వకుండా వాటిని పస్తులు బండబెడతారండి. పస్తులు బండబెట్టి ఒకరోజు అవకాశం ఇస్తారు. ఆదిమ సంఘంలో రోమా చక్రవర్తి ఒకడు అదే పని చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ సింహాలకు ఆహారం వేశాడు. కొంతమంది బ్రతికున్న వాళ్ళని సిలువుకి కట్టేసి సలసలసల మరుగుతున్నటువంటి తారబోసి తగలబెట్టాడు. అంత క్రూరంగా చేశాడు. ఎందుకో తెలుసా? దేవుని నమ్మిన బిడ్డలను హింస పెడితే యూదులకు ఇష్టం కాబట్టి రోమా ప్రభుత్వాన్ని అలా ఎత్తి పట్టుకొని వాళ్ళే ఊరేగిస్తారని క్రీస్తును అనుసరించేటువంటి అనుచరులను అంత కిరాతకంగా చంపారు. సింహానికి ఆహారంగా మనిషిని వేసేటప్పుడు పస్తులు బండబెడతారు. దానియేలును కూడా అలాగే కొన్ని దినాలు పస్తులుగా ఆ సింహాలను ఉంచి దానియేలు దేశంపై ఆ గుహలో పడేశారు. ఏదో చేద్దామని వస్తే దానియేలు మోకాళ్ళు వేశాడు. ఆమేన్, హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన సిద్ధింపజేయగలడు, నెరవేరుస్తాడు, వారి మొర ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు మొర పెడితే దేవుడు ఆలకించాడు. ఓన్లీ దానియేలు సింహాల గుహలో ఉంటే దానియేలు మొర ఆలకించి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు. రాజు మొర పెడుతున్నాడు ఆడ, అయ్యా దానియేలు కాపాడదు. ఒక అన్యుడు మొర పెట్టేలాగా చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ విషయంలో ఎందుకు చేయడు? నువ్వు ఎటువంటి ఏ సమస్య ఎదుర్కొంటున్నా, ఎటువంటి పరిస్థితులు కఠినమైన ఏనున్నా ప్రార్థన చేయి, మోకాళ్ళే. చేతనైతే ప్రభు చెప్పినట్టు అడుగులు వేయి. నా ప్రభు ఖచ్చితంగా నీకు తోడై ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. శత్రువులతో ఆయన పోరాడుతుంటాడు, విజయం నీకు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా నువ్వు మాత్రం కళ్ళాడుతూ ఉంటావు. శత్రువు ఎవడైతే కీడించాడో వాడిళ్లలోనే వాళ్ళకే కీడు, నష్టం, ప్రాణ నష్టం, ఇంకా అన్ని రకాలుగా ఆయన ఏ కోణంలో జరిగితే నష్టం వాళ్ళకు బుద్ధి వస్తుంది, అలాగ నష్టాలు జరిగిస్తానే వస్తూ ఉంటాడు. వాళ్ళకే రోగాలు, వాళ్ళకే ఇరుకులు, ఇబ్బందులు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, దుమ్ముకు దన్నుకుంటుంటారు. వ్యాపారంలో నష్టం, ఆస్తులు నష్టం, ఇంకేదైనా పశు సంపద ఉంటే అది నష్టమే, పంట పొలాలు ఉన్న నష్టమే. ఏ కోణంలో చూసుకొని నీ మీద శత్రువుగా విన్నావు ఎవడైనా సరే, నువ్వు మాత్రం సేఫ్గా ఉంటావు. వింటుందో తెలుసా? రాజు వచ్చి నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? దానియేలు అంటే, రాజా నా దేవుని దృష్టికి నేను యథార్థంగా ఉన్నాను, నీ దృష్టికి కూడా నేను యథార్థవంతున్నయ్యా. కాబట్టి నా దేవుడు వచ్చి నన్ను కాపాడాడయ్యా, నాతో ఉన్నాడయ్యా. నా దేవుడు నాతో ఉన్నాడయ్యా, కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నానయ్యా అనగానే, ఎవర్రా వీడి ఈ దానియేలు మీద కుట్ర పన్నినోడు ఎవరని చెప్పని అనగానే మొత్తం భార్య, పిల్లలు, భర్తలు మొత్తాన్ని దశపోయి సింహాల గుహలో పడేస్తే వాళ్ళు కింద భూమికి తగలక మునిపే ఎగిరి అంతే పట్టుకొని కట్ట నవిలి ఎముకలను కూడా పొడి చేసినాయి అంట. ఎవరి మీద ఎంతమంది మీదకి వచ్చింది ఉపద్రవం? భార్య, భర్తలు చేసిన పాపం, భార్య, పిల్లలు కూడా మొత్తాన్ని తీసుకుపోయి ఆ గుహలో పడేశారు. నా ప్రభు ఈరోజు కూడా నీకు అలాగనే తోడై ఉన్నాడు. కన్న కొడుకే మేనల్లుడు, వాడు చెప్పిన మాటలను బట్టి కన్న కొడుకు దారి తప్పుతా ఉన్నాడు. దారి తప్పుతా ఉంటే ప్రాణ స్నేహితుడు కూడా, అయ్యా రాజా నీతో నేను కూడా వస్తానంటే, కాదు ఆగు హోషే, ఆగు, నువ్వు కొంచెం ఆగు. నా కొడుకు ఉడుకు రక్తంతో ఉన్నాడు, ఏదో చేద్దామని ఆ అభిషేక్ అనేవాడు తప్పుదారి పట్టిస్తున్నాడు నా బిడ్డని. నా మేనల్లుడే, నా సొంత మేనల్లుడేనయ్యా, దారి తప్పిస్తున్నాడు నా బిడ్డని. కాబట్టి నువ్వు అక్కడుండి వాడి ఆలోచనలు పాడు చేయి. ఎందుకంటే ఆ అభిషేక్ అనేవాడు దావీదుకు నమ్మకస్తుడు, వాళ్ళ అక్క కొడుకే. యోబు అనేవాడైన అభిషేక్ అనే వీళ్ళు సొంత అక్క కొడుకులు. వీడు దారి తప్పిస్తున్నాడు నా బిడ్డని, నువ్వు అక్కడుండి వాడి ఆలోచనలు పాడు చేయి అన్నాడు. 2 సమూయేలు 15వ అధ్యాయం 31 చూడండి, అక్కడ ఏముందో.
దావీదు ఒకటే మాట మాట్లాడాడు దేవుని ఎదుట, అయ్యా నా బిడ్డ తొందరపడి చేస్తున్న నిర్ణయాలు, ఆ విషయాన్ని వాడు చూడండి అక్కడేముంది అక్కడ. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, ఆమేన్ హల్లెలూయా. దావీదు అడుగుతున్నాడు ప్రార్థనలో, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనలను చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్క్యుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద, ఇక్కడ ఈ మాట హూషై అని ఒకడు తన దావీదుకు ప్రాణ స్నేహితుడు. ఇందాక అభిషేకాన్ని అనగానే క్షమించండి, అహీతోపెలు అనేవాడు కుట్ర పన్నాడు. సొంత మేనల్లుడే, కానీ పాత కక్షలు ఉన్నాయి. దూర బంధువులు ఉంటారుగా, అలా పాత కక్షలు ఉన్నాయి. ఆ పాత కక్షలను బట్టి సొంత మేనల్లుడే తన కొడుకును దారి తప్పిస్తూ ఉంటే హూషై అనే ఒక వ్యక్తి ప్రాణ స్నేహితులను ఉపయోగపెట్టుకొని అక్కడ అబ్షాలోము యొక్క కుట్రను పాడు చేయడానికి హూషై అనే ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. అహీతోపెలు ఆలోచనలు చెడగొట్టాడు. ఏమల్ల అయ్యా వాళ్ళ ఆలోచనలు పాడు చేసి ఆ ఉపద్రవం రాకుండా వాడు ఉడుకు నెత్తురుతో ఉన్నాడు, వాడిని సరిచేయి ప్రభువా, కాపాడు ప్రభు అని చెప్పని బచ్చలాడి దేవుడు మొర ఆలకించాడు. 17వ అధ్యాయాన్ని చూడండి, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ కనపడుతుంది ఒక విషయం. ఏంటి ఆ వ్యవహారం అంటే, అహీతోపెలుని అడిగారు ఆలోచన. సరే నీ ఆలోచన బాగుంది అట్టుండు, హూషై మా నాన్నకి చాలా ప్రాణ స్నేహితుడు, ఇతనేం ఆలోచన చెబుతాడు అందాం అని చెప్పని అనగానే దావీదు నువ్వు అనుకున్నట్టుగా దొరకడు. అతను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తన చుట్టూ ఉన్న ప్రజలకి ఎవ్వడికి తెలియదు. ఆమేన్ హల్లెలూయా. ఈ అనుభవం ప్రతి దైవజనుడికి ఉండాలి, ప్రతి భక్తుడికి ఉండాలి. ఎక్కడుంటాడో తెలియదు దేవుడు, అంత రహస్యంగా గుహల్లోనే ఉంటాడు. ఎక్కడ ఏ గుహలో ఉంటాడో కూడా తెలియదు. ఇంకో మాట బాగా గుర్తుపెట్టుకు, అబ్షాలోమా దావీదు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎలుగుబంటి తన సొంత పిల్లలను కోల్పోతే ఎంత రేగిన మనసుతో ఉంటుందో అలాంటి మనసుతో బలాఢ్యులు ఉన్నారు. నువ్వు అనుకున్నట్టు అహీతోపెలు చెప్పిన ఆలోచన ప్రకారం ఎదుర్కొంటే నువ్వు పోతావు, కన్ఫామ్గా పోతావు. అయితే ఈ సమయమున అహీతోపెలు చెప్పిన ఆలోచన కరెక్ట్ కాదు అన్న. హూషై దావీదు ప్రాణ స్నేహితుడు కాబట్టి దావీదు యొక్క వ్యక్తిత్వాలు పరిస్థితులు అన్నీ బాగా తెలుసు కాబట్టి దేవుడు హూషైని అక్కడ అబ్షాలోము దగ్గర వాడుకొని అహీతోపెలు యొక్క చావు కన్ఫర్మ్ చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ పక్కన 17వ అధ్యాయం ఈ దరి పక్కన చూడండి, అహీతోపెలట గాడిద ఎక్కి బర్ర ఇంటికి పోయి అన్నీ చక్కబెట్టుకొని, అంటే ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పాలో అన్నీ అప్పచెప్పేసి ఉరిపోసుకొని చచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు ఎవడైనా నీ విషయంలో కుట్ర పన్నుతున్నాడా, నీ పిల్లల విషయంలో సేవ విషయంలోనా, ఖచ్చితంగా ఇదే గతి పట్టుద్ది వాళ్ళకి. లేఖనం ఎప్పుడు కూడా నిరర్ధకం అయిపోదు. అర్థాలు మారొచ్చేమో కానీ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నీకు బాగా అర్థమయ్యే రీతిగా అది పనిచేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. మొర్దుకై ఎవరు సాగిలపడలేదు? హామాన్ అనేవాడు రాగానే మొర్దుకై సాగిలపడతలేదంట. ఒకడైతే నన్ను చూడంగానే నమస్కారం పెడుతుంది. ఇట్ట విర్రవీగి అల్లాడిపోయి గందరగోళమై చివరికి ఆడికి వచ్చినాడు. వాడి సాగు వాడి తెచ్చుకోండు. వాడు ఓటమే కాదు, రాజాజ్ఞ తిరగరాయటం. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు. ఇక్కడ 2 సందర్భాలు భక్తుడు జోడించాడు. అహం అనేది యోబు,
హామాను అహితోపెలు అనే వాళ్ళు అహము వస్తుంది. ఇంకోటి అధములు అంటే గుడ్డివారిగా. ఎలీషా కాలంలో 6వ అధ్యాయంలో కనపడుతుంది. ఎలీషాని ఏదో చేద్దామని సిరియా దేశస్థ అధికారులు వస్తే ప్రభు నన్ను గుడ్డివాళ్ళగా చేయండి. అట్నే గుడ్డివాళ్ళు అయిపోయారు. అయ్యా ఎవరు ఏంటంటే మంచి స్థలం ఉంది రండి పోదామని చెప్పని తీసుకుపోయి రాజుడి పెడితే చంపమంటాడు రాజు. వద్దు వద్దు, వాళ్ళు తిన్నంత తిండి పెట్టు, పంపించు. ఇదే మాట సామెతల గ్రంథంలో ఉంటుంది. నీ శత్రువు ఆకలి కొనినప్పుడు ఇంటికి పిలిచి ఆహారం పెట్టు. ఇదే మాట పాత నిబంధనలు ఉంది కదా, రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా కనపడుతుంది. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ముచ్చటంగా ఇంటికి పిలిచి తృప్తిగా అన్నం పెట్టి పంపి. తెలియకే నిప్పులు కుప్పగా వాడి నెత్తి మీద పోసినోడు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. అదే పద్ధతి ఇక్కడ ఎలీషా చేస్తున్నాడు. అధికారుల యొక్క అహం, యోబు, హామాను, అహితోపెలు వీళ్ళందరూ అధికార అహాన్ని అణిచాడు. వాళ్ళు అనుకున్నది జరగకుండా అధములుగా మార్చటం అంటే ఎలీషా పక్కన కనపడతారా సిరియా సైన్యం అంతా వాళ్ళ అధికారులేగా. అధములుగా అంటే గుడ్డివారిగా మారిన సందర్భం ఇక అక్కడే కనపడుతుంది. అలాగే లోతు దగ్గర కనపడుతుంది ఐగుప్తులు గుడ్డివారిగా మారడం. భక్తుడు పాట రాస్తే అనేక రకాలుగా ఉంటుంది. అలాగనే ప్రభు కృపను బట్టి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న విషయం, నువ్వు ఏ సమస్యను ఎదుర్కొన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ఎదుట భయభక్తులు కలిగి నిలవబడు. నీ హృదయాన్ని సరి చేసుకో. నువ్వున్నా ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఉపవాసం ఉంటా. వాగ్దానం తీసిన తర్వాతనే అన్నం తింటా నేను. అప్పుడు దాకా ఏం తిన్ను. ఒకవేళ ప్రభు అనుమతిస్తే తింటాను, కానీ ఆరోగ్యం సహకరించినప్పుడు మామూలుగా అయితే ఉపవాసం ఉంటా. ఎందుకంటే సంవత్సరం మొత్తం నా కుటుంబానికైనా పరిచర్యకైనా వ్యక్తిగతంగా అయినా ఇక ఇంత్యాది నాకున్న ఆలోచనలను బట్టి నేను తీసుకోవాల్సిన ఆ వాగ్దానాలన్నిటి విషయంలో ప్రభు కృప కావాలి. కాబట్టి నన్ను నేను సరి చేసుకోవాలి, వాగ్దానం ఆశీర్వాదకరమైనది పొందాలి. ఈ రుచి ఎరిగాను కాబట్టి ఉపవాసిస్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరం చివర 5 రోజులైనా 3 రోజులైనా నాకు వెలుసుబాటు ఉన్న దాన్ని బట్టి, ఆరోగ్యం సహకరిస్తున్న దాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టే పరిచర్యకి ఆదికాండం 1వ అధ్యాయం 28, 29, 30 వచనాలు ఇచ్చాడు. నాకు వ్యక్తిగతంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లోకాసు సువార్త 2వ అధ్యాయం చివరి వచనం, మనుషుల దయందును జ్ఞానమందును దేవుని దయందును అలా రాసి ఉంటుంది అక్కడ. అలాగే కుటుంబానికి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 28, 29 వచనాల్లో, నీ ఆశీర్వాదం నుండి నిత్యం నా కుటుంబం ఆశీర్వదింపబడును గాక. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నా కుటుంబీకులు నిత్యం నీ సన్నిధిలో నీ సేవ చేదురుగా. ఇది కుటుంబానికి ఇచ్చిన వాక్. ఇంకా కొన్ని ఉన్నాయిలే, వాటన్నిటితో పాట రాసిన ఆ పాటే, కృతజ్ఞతాస్తుతి మధుర గీతం అతి మధురముగా యేసయ్యా, సప్తస్వరాలను శృతి చేసి సంగీత నాదాలు జత చేసి నా జీవితములో నీవు చేసిన మేళ్ళులను వాగ్దానములను తలపోయుచునే నీ సన్నిధిలో కృతజ్ఞుడనై ఆనందించుచు ఆరాధించెదా నా యేసయ్య. ఆరాధన ఆరాధన స్తుతి పల్లవిది. ఈ మిగతా చరణాలు ప్రభు చిత్తమైతే రికార్డింగ్ చేయబడి ముందుకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఇలా చెప్పుకుంటా పోతే పౌలు కూడా దొరుకుతాడు, మనకి పేతురు కూడా దొరుకుతాడు, యాకోబు యోహాను సంహరింపబడతారు. యాకోబు తన కళ్ళ ముందే చంపబడతాడు. తెల్లారి పేతుర్ని చంపాలని రెడీ చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా నిద్రపోతాడు. దేవునికి అప్పచెప్పి సంఘం మాత్రం వదిలిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటుంది, అయ్యా మా దాసుని పక్కన తే అని.
సంఘం యొక్క బాధ్యత నిన్ను వాక్యము చేత పోషించేటువంటి నీ బాగోగులు చూసుకునేటువంటి సేవకుని క్షేమం కోసం, కుటుంబం క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయటం వల్ల కూడా నువ్వు ఆశీర్వదింపబడతావు. నేను అందుకే ఎక్కువ శాతం అందరి కోసం ప్రార్థన చేయను. నాకు విషయంలో ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటా. ఒకళ్ళకి అర్థం కాదు, అందరి కోసం ప్రార్థన, మా కోసం ప్రార్థన, మాకెప్పుడు నా తల్లిగా కానీ కుటుంబ సభ్యులు ఇవన్నీ రహస్యంగా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ప్రార్థనలు అందరి ముందు చేసే ప్రార్థనలు కాదు, అవి ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి అందరి ముందు నేను చేయను. ఆ విజ్ఞాపనలో నా కుటుంబం సభ్యులు, పిల్లలు ఇలా వస్తుంది, అది మొత్తం జోడించబడుతుంది. అదొక టైపు ప్రార్థన. ఇంకా మిగతా పర్సనల్గా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను, అదొకటి సెక్షన్. పౌలు ఎన్నో పెనుపద్రవాల నుంచి దేవుడు నన్ను తప్పించాడని 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఆ సింహపు నోట నుంచి కూడా నన్ను తప్పించాడు. నా దేవుడు నా పక్షం పోయి నా పక్కన ఉండాలి. పౌలు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి నిలిచిన వాడే. ఆ సింహం అంటే సైతాను గడు ఎన్ని ఉపద్రవాలు వేశాడు. 2025 సంవత్సరంలో నా జీవితంలో ఎదురైన అనుభవాలు, ఎవరెవరిని ఎంతవాటికి నమ్మొచ్చో నమ్మానో అంతకంటే తీవ్రమైన గాయాలు నాకు అయ్యాయి. వాస్తవానికి 2025 డెత్కు సంబంధించి. కానీ నా ప్రభు ఏం చేశాడు, ఆ సమయంలోకి వెళ్ళకముందే ఉపవాసంలో పెట్టేసి ఇరికించి ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ఆయన అనుకున్న పనిలోకి నడిపించడానికి ఆయన వినూత్నమైన ఆలోచన చూడండి. దైవజనరాలు కూడా సాక్ష్యం ఇచ్చింది. ఇసపాలెంలో ఉన్న దైవజనరాలు, ఒకప్పుడు నేను కూడా నా జీవితంలో ఎదురైన అనుభవాన్ని బట్టి చనిపోవాలనుకుంటున్నప్పుడు ముందుగానే ఆ వార్త వినకముందే నన్ను ఉపవాసంలో దేవుడు ఇరికించాడు. కాబట్టి నేను నా ప్రభు కోసం నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. మీ సాక్ష్యం విన్న తర్వాత నేను ఇంకా దేవుని కోసం మండాలి, బ్రతకాలని ఆశపడుతున్నాను పాష గారు అని చెప్పని ఆమెతో పాటు కొంతమంది పరిచయం చేసిన వాళ్ళు, ఆడపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇసపాలను అలా చనిపోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ నా సాక్ష్యం వినిపించినప్పుడు, ఏం పోయి చెప్పినప్పుడు మేము దేవుని కొరకు బ్రతుకుతామని అన్యులు కొర్నేలు ఇంట్లో కనుక పరిశుద్ధాత్మ పొంది భాషల్లో మాట్లాడి కృప పొందినటువంటి వ్యక్తులు ఊరు అహరోన్ల వల్ల అక్కడ ఉండి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాచేపల్లో కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, అయ్యా మీరు వచ్చిన తర్వాత మేము చక్కగా ఉన్నాము, మీరు వచ్చిన తర్వాత నా బిడ్డ సరిచేయబడ్డాడు, నా కుటుంబం సెట్ అయింది అయ్యా అని అందరికి సాక్ష్యం ఇచ్చి దైవజనుని పిలిపించి ప్రార్థన చేయించుకోండి మేము సాక్ష్యం ఇస్తున్నాను. మొన్న వెళ్ళినప్పుడు డిసెంబర్ 24వ తారీఖు వెళ్ళినప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నిన్న 31 వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నారు. నేను పోయిన ఉండదని చెప్పని సైలెంట్ అయిన. ప్రభు చిత్తం ఎప్పుడో తీసుకెళ్తాడు. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. మానక నా విషయమై ఈ సభ్య సమాజానికి నన్ను ఎరిగిన వారికి ఒక గుర్తింపు ఉంది. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు వింటాడు, ఏదైనా చేస్తాడు. ఆ దైవజనుడితో పెట్టుకోకూడదని ఒక భయం ఉంది. ఎట్లయినా వీడి సంగతి తేలవాలని ఒక కుట్ర కూడా ఉంది. వాడిని చంపాలా, ఆదివారం అమావాస్య కానీ కొలుపులని ముక్కు ఉంది, సెక్షన్ ఉంది చాలా. ఆ బ్యాచ్ మొత్తం నాకు తెలుసు ఎవరో, కానీ వాళ్ళ మీద నాకు పగలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంది దేవునితో. దైవజనుడు దేవుందండి, సైడ్ అయ్యేవాడు. నా ముందు దేవుడు ఉన్నాడు, నా పైన దేవుని అభిషేకం ఉంది. గౌరవిస్తే వారు ఆశీర్వదింపబడతారు, పగబెట్టుకుంటే వాళ్ళే పతనం అవుతారు. ప్రాణ నష్టం ఇంకేదైనా కావచ్చు. నేనైతే సేఫ్, నా ప్రభులో నేను ఉన్నాను కాబట్టి. నా కుటుంబమైనా, కుటుంబ సభ్యులైనా, ఎవరైనా సరే, పరిచయ సంఘ పిల్లలైనా అందరూ సేఫ్. అందరూ ఆయన కృపను బట్టి, నేను చెప్పిన మాటలు అంగీకరించిన దాన్ని బట్టి అందరూ ఆయనలోకి వచ్చి సేఫ్గా ఉన్నారు. కీడు, పగ, ప్రతీకారం ఏదో చేద్దాం అనుకున్నవాడే డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. ఎంత ప్రమాదం అంటే అది చెప్పలేను, చూస్తారు, అంత భయంకరంగా ఉంటుంది. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు వింటున్న నీ మట్టుకు నువ్వు తన యందు అంటే యెహోవా యందు, ఆయన అందరికీ ఉపకారే. ఆయన నమ్మినా, దూషించిన, వ్యతిరేకించిన వారికి కూడా అపోస్తుల కార్యంలో మాట ఉంది, 19వ అధ్యాయం అనుకుంటా, 19-17లోనే ఉంది. సూర్యుడు దేవుణ్ణి అంగీకరించే వారి మీదను వ్యతిరేకించే వారి మీద కూడా ఏకకాలంలో ఏకరీతిగా ప్రకాశిస్తున్నాడు. చంద్రుడైనా, వర్షాలైనా, మంచైనా,
పాడి పంట దిగుబడి, వచ్చేటువంటి లాభం ఏదైనా సరే, రక్షణ పొందినా పొందకపోయినా అందరి మీద ఏకకాలంలో ఒకే రీతిగా అందుతుంది. ప్రభు ఇంకా నిన్ను ఓర్చుకుంటున్నాడంటే ఈ సంవత్సరంలో అయినా, ఈ నెలలో అయినా, మరొక రోజులో అయినా సరే నువ్వు మారచావు, మరొక గడియలో అయినా మారచావని ప్రభు నిన్ను ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి పొరపాట్లుండి సరి చేసుకొని తన యందు భయభక్తులు నిలిపి ఆ తర్వాత నువ్వేదన్నా అడుగు, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు. ఆ తర్వాత నువ్వేదన్నా మొరపెట్టు, ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కాదని ఆయనకి వేరే నీ హృదయాన్ని ఒకవేళ ఇది చేసుకున్నావా? సౌలేమయ్యాడు, దావీదు ముందు ఇష్టపడే దావీదును ముందుకు పంపించాడు సౌలు. నా రాజవస్త్రాలు, యుద్ధ వస్త్రాలు, ఆ ఖడ్గం అన్నీ ఇచ్చాడు సౌలు. వాస్తవానికి అంత దిగజారుడుతనానికి రాజు రాకూడదు. ప్రజల మెప్పు కోసం ప్రజల వైపు చూసి అంగు ఆర్భాటాల మీద మనసు నిలిపిన వాడు తేడా పడిపోయాడు. ప్రారంభంలో రోషం గల్లవాడే, రోషంగా దేవుని పిల్లలను పరిపాలించాడు. ఈరోజు చాలామంది దైవజనులు, చాలామంది ప్రారంభంలో రోషంగా మొదలుపెట్టిన వాళ్ళే, కానీ ధనాపేక్ష, శరీరాశ, జీవపడము, అందరు నన్ను గుర్తించాలి, శరీర కోరికలు, ఇక రాయించేది అనేక రకాలు చిక్కుబడి తేడాబడి, నా తప్పుని ఇప్పుడు నేను సరి చేసుకుంటే అందరు నవ్విపోతారు, నేనెందుకు సరి చేసుకోవాలంటే ఈరోజు ఆ మాటతో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనుకొని నువ్వు సరి చేసుకోలేదనుకో, క్రీస్తు న్యాయపీఠం నేను నిలబెట్టుద్దిగా. అప్పుడు నీ ముఖం ఎవరో తెలియని వాళ్ళు కూడా ముందు కూడా నువ్వు సిగ్గుపడాలి, దేవుని గద్దింపు ఎదుర్కోవాలి. ఇక ఆయన క్షమించలేని పరిస్థితి, నువ్వు సరి చేసుకోలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా నిత్య నరకమే నీకు వచ్చు. లేదా ఎక్కడో తీసుకుపోయి ఆ తలస్థానంలో లేదా ఆ కిరీటంలోనో, వధువు సంఘము వధువులో నా కిరీటంలో నిన్ను పెట్టాలనుకుంటే అది కాస్త మొత్తం పోయి నీ కళ్ళ ముందే ఈడేం వచ్చాడులే, ఏమేం వచ్చదులే అనుకున్న వాళ్ళు పోయి ఆడ కూర్చుంటారు. నువ్వు పోయి అక్కడ ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఆ పాలేరు పని ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుతావు, ఘనత పోగొట్టుకుంటావు, బహుమతి పోగొట్టుకుంటావు, కోటాన కోట్ల ప్రజల ఎదుట అబ్బబ్బా ఏం సేవకుడు అని చెప్పి అనుకున్న కాస్త ఏంది రిట్టయిపోయి నేను పరిస్థితి అని నిత్యత్వంలో అనుకుంటారు. అంత షేమ్గా బ్రతకాలి, అంత నీచంగా బ్రతకాలనుకుని నీ ఇష్టం. ఏది ఏమైనా నా ప్రభు నాకు ముఖ్యం, ఆయన చెప్పినప్పుడు నేను సరి చేసుకుంటాను, ఆయన నిర్ణయించిన ఘనత, మెప్పు, బహుమతి నాకు ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆశించినట్టుగా నా హృదయంలో కోరిక ఉంది, ఆ ఉన్నత స్థానంలో నేను నిలబడాలి, వధువులో ఆయన పక్కన నేను ఉండాలని, ఆ కోరిక తగ్గట్టుగా ఉండాలనుకుంటే ఈ భూమి మీద ఆయన చెప్పినట్టు సరి చేసుకోవాలి. లేదు నువ్వు చెప్పేది ఏంది, నేను వినేదేంది, పో అంటుకో, తర్వాత జరగాల్సిన నష్టం అంతా అయిపోయింది, లబ్బో దిబ్బని. తండ్రి అయిన అబ్రహామా, ఎవరైనా ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్టు బతికాడంట. అక్కడ లేఖనంలో రాసిన మాట ఇంకోటి అద్భుతంగా నన్ను పట్టుకున్న మాట, తండ్రి అయిన అబ్రహాం అని పిలవగానే అబ్రహాం అంటా ఉంటున్నాడు, కుమారుడా నీ ఇష్టం వచ్చినట్లు నీకు నచ్చినట్టుగా తిన్నావు, తాగావు, బ్రతికావు, అలాగునే అన్నాడు అక్కడ. అలాగునే లాజరు కూడా తనకిష్టం వచ్చినట్టు నచ్చినట్టు భక్తి సాధన చేశాడు. కరువు, ఇరుకు, ఇబ్బంది మీద దృష్టి పెట్టలేదు, కానీ ముందుగా నిర్ణయించబడిన ఆ ఆదరణ, నెమ్మది. లాజరు ఏడున్నాడంట, దేవదూతలతో కొనిపోబడి అబ్రహాము యొక్క గుండెల మీద ఆనుకొని అక్కడ కౌగిటిలో సేదతీరుతా ఉన్నాడు. ధనవంతుడు తనకు నచ్చినట్టుగా, తనకిష్టం వచ్చినట్లుగా తాగాడు, తిన్నాడు, కులిగాడు, సుఖించాడు. అదే మాట రాసి ఉంటుంది అక్కడ చూడండి లోకాసు వార్తలో. అలాగునే అంటే నువ్వు ఎలాగ ఇష్టం వచ్చినట్టు తాగావో, తిన్నావో, సుఖించావో, కులికావో, సేమ్ దాన్ని రివర్స్ చేయి భక్తిలో. తనకిష్టం వచ్చినట్టుగా, నచ్చినట్టుగా ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఎక్కడ దేవునిలో, దేవుని సన్నిధిలో ఆనందించాడు కాబట్టి నెమ్మది గల స్థానానికి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నూతన సంవత్సరం 2 రూపాయలతో నేను మొదలుపెట్టాను, ఏమి లేవు.
ఇంకో విచిత్రం తెలుసా? ఈ సాక్ష్యం చెప్పాలి ఖచ్చితంగా, నిన్న చెప్పాలి, మర్చిపోయాను. బజారుకి వెళ్తే 102, 103 సంవత్సరాలు ఉంటాయి ఆ తల్లికి, వృద్ధురాలు. రోజు పోంగల్ నాడు కనపడి టీ తాగుతూ అంట. మందిరానికి వెళ్తుంది, పాటలు భలే పాడుతుంది. ఖచ్చితంగా భిక్షాటన అంటే అడుక్కోవటానికి వస్తుంది. అడుక్కొని ఇంటికి తీసుకపోతే కోడలు అన్నం పెట్టదంటే బయటికి నెట్టేస్తుందంట. ఆ చలికాడ బాంగలు పొద్దున 1వ తారీఖు పొద్దునే బాంగలు 9 అయ్యా ఇట్రా అంది. ఏమ్మా అన్న, టిఫిన్ ఉంది తింటవా? నువ్వు తినమ్మా అన్న. లేదయ్యా నేను అక్కడ ఈశ్వర వినాయక దగ్గర దిగంగా అక్కడ దిగుద్ది, పౌండిపాడు నుంచి వచ్చుద్ది ఆ తల్లి, పల్లెలో నుంచి. ఆడ దిగంగానే ఆ హోటల్ వాళ్ళ దగ్గర ఇడ్లీ ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇస్తే ఆడ ఇడ్లీ ఏదో ఒకటి తిని కాఫీ ఏదో ఒకటి ఇస్తారంటే తాగి, ఇక చిన్నగా ఏదైనా ఉంటే మళ్ళీ ఎవరైనా ఇస్తే తెచ్చుకొని భద్రంగా పెడుతుంది. అప్పుడప్పుడు నాకు చాలాసార్లు నాన్ రొట్టి ఇచ్చింది, కాయలు ఇచ్చింది. ఇలా నాకు ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి కానుక ఇచ్చింది ఎవరో తెలుసా? 103 సంవత్సరాలు ఏముంటాయి, 100 దాటిందయ్యా నా అని చెప్పి నా తల్లి చెబుతుంది. ఉప్మా దోశ ఎవరో ఇచ్చారు ఆమెకి. నువ్వు తినయ్యా. వద్దమ్మ నువ్వు తినంటే నేను తిన్నాను, నాకు ఇంక లేదు, నాకు ఎవరు వాళ్ళు పెడతారు, నువ్వు తీసుకొచ్చినాను. నూతన సంవత్సరంలో మొట్టమొదటికి వచ్చిన కానుక అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషిస్తున్నా, ఇంతకంటే సంతోషం ఏముంది? మొట్టమొదటి కానుక అది. 2 రూపాయలు జేబులోనే ఉన్నాయి. ఆ 2 రూపాయలు ఇవ్వాలి, ఇంకొకళ్ళు భిక్షాట ఇస్తా ఉంటే వాళ్ళకి ఇచ్చా. రాత్రి హాస్పిటల్లో పోదంటే ఏమీ లేవు, బిక్కుమని చూస్తూ ఉంటే నేను దేవుడిని అడుగుతా, ఏంది పరిస్థితి ప్రభు అంటే హాస్పిటల్కి వెళ్ళాను. ఆడకు పోతే అధికంగా ఆలోచించడం వల్ల బీపీ పెరిగింది. 2 బిళ్ళలు 1 ఇంజక్షన్ పొడిస్తే కంట్రోల్ అయింది. 2ంటికి పోయి 3, 4 తిరిగి 4 గాంగలు 3ంటికి పోయాం, 2:30, 3ంటికి పోయాం. 1 గంట అబ్జర్వేషన్ పెట్టారు, ఇంకేం లేదు పోయా అన్నారు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు, నేనే బజార్లో ఉన్నా, ఇంకా వీడియో ఉంది కాబట్టి అప్లోడింగ్ అని అక్కడే నిలబడి. ఈ స్థితిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్, హల్లెలూయా. ఆనందమా నా సంతోషమా నా యేసయ్యా నా ప్రాణేశ్వర, నీకే ఉత్సాహముతో ఆరాధన, స్తుతి ఆరాధన. ఆ పాటలో చివరి చరణం, అనుదినము నా అక్కర్లు తీరుస్తా, దర్శనము బాధ్యతలు గుర్తు చేస్తా, భయపడమాక నేను నీకు తోడే ఉన్నా, పదా అని నడిపిస్తున్నావయ్యా అని చెప్పని చరణం రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. అది ఆల్రెడీ కంజర్లో స్లోలో ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేశాడంటే స్పీడ్ పెడదాం పాస్టర్ గారు ఈ పాట అని చెప్పని పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆరాధన నా చిన్న బిట్టు పెడితేనే ఒక్కసారి ఆ తెలంగాణ పరిశుద్ధాత్మ బలముగా వాళ్ళ మీద దుమికి రావటం, అది అనుభవించారని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతకంటే సంతోషం ఏముంది? ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీతో మాట్లాడుతూ అన్నాడు, నీ హృదయాన్ని సరి చేసుకో. దేవునికి వేరైనది నీ హృదయంలో ఏదున్నా తీసి పక్కన పడి, నీ కుటుంబంలో ఉన్న తీసి పక్కన పడి, నీ దాంపత్య జీవితంలో తీసి పక్కన పడి, నీ ఉంటున్న నివాసములు ఏదైనా దేవునికి నచ్చని తెచ్చిపెట్టుకున్న తీసిపడి. ఆకాన్ అనేవాడు సేనాయి వస్త్రాల మీదను సేనారు వస్త్రాల మీద బంగారుపు ఆ కమ్ముల మీద మనసు పెట్టాడు. తెచ్చిపెట్టుకుంటే ఏమైంది? రాళ్లతో కొట్టబడ్డారు. అతనే కదా తన భార్య పిల్లలందరూ. అంటే పాత నిబంధన కదా పాస్టర్ గారు అంటారు కొంతమంది. కొత్త నిబంధనలు కూడా అట్లాంటి దెబ్బలే పడతాయి, అట్లాంటి నష్టాలు జరుగుతాయి. చస్తే శారీరకంగా చావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా కూడా చచ్చి నిత్య నరకానికి వెళ్ళొచ్చు కొత్త నిబంధన పద్ధతులు. లేదా పేతురు ఎదుటికి వచ్చి అబద్ధం వాడిని 2 భార్య సడన్గా చచ్చినట్టుగా అట్ట కూడా చావచ్చు. కొత్త నిబంధన చాలా ప్రమాదం. కృపాకాలం అంటారు అందరూ, ఉట్టిదే ప్రమాదం. ఎందుకన్నానో తెలుసా? పాత నిబంధన కాలంలో యేసు ప్రభువు చనిపోయేంత వరకు, ఆ 3 రోజులు సమాధిలో ఉంచబెట్టబడేంత వరకు చనిపోయిన వాళ్ళందరికీ అవకాశం ఉంది ప్రభు సువార్త చెప్పి తీసుకుపోవటానికి.
ఇప్పుడు సరి చేసుకోకపోతే నీకు చెప్పేవాడు ఎవడు లేడు. డైరెక్ట్గా నీ లెక్క ఆడ చెబుతుడు క్రీస్తు న్యాయపీఠ ఎదుట. అందుకే ప్రమాదం అంటున్నా. ఏడ తప్పించుకుని ఇంకేడ తప్పించుకున్నా ఆ టోల్ గేట్ కాడ క్రీస్తు న్యాయపీఠమనే ఆ టోల్ గేట్ కాడ తప్పించుకోలేవు. అందుకే రక్షణ పొందిన నీ రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని నువ్వు ఎంత వ్యతిరేకిస్తున్నా చెప్పేది. అందుకే లేదు నా ఇష్టం అంటే అందరికీ స్వేచ్ఛ ఉంది కాబట్టి, అక్కడ తోలు తీసే వ్యవహారం ఉంది కాబట్టి నీ ఇష్టం. రండి ప్రార్థన చేసుకో. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. లేఖన కాంతిలో నుంచి నాతో మాతో కూడా మీరు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు దేవా మా హృదయాలు పదిలపరిచి నీ రక్తము చేత భద్రపరచండి, ముద్ర వేయండి. నువ్వు అన్నావు నాకు వేరే మీరు బ్రతికితే ఏమీ చేయలేరని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, నాతో అంటుకట్టబడిన వాడే నిలుస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు. నాకు వేరే మీరు ఏదైనా చేయాలనుకున్నా ఏమీ చేయలేరు అన్నావు. దేవా నీ వాక్యము చేత మమ్మల్ని అంటుకట్టి నీలోని జీవజలాన్ని, ఆ జీవమును మాలో ప్రవహింపచేసి ఫలభరితంగా మా బ్రతుకులను అయా ఆధ్యాత్మిక జీవితాలను, పరిచర్య, సంఘంలో మీరు అప్పచెప్పిన పరిచర్యలు, సంఘ పెద్దలుగా బాధ్యతలు, అలాగే సేవకులుగా మీరు ఇచ్చిన సంఘాలు పరిచర్య నడిపిస్తున్నటువంటి వ్యక్తులు అన్ని విషయాల్లో కృప దయచి అయ్యా మేమే సరి చేసుకోకపోతే సంఘమే మాట ఉంటుంది ప్రభు. అయ్యా విషయాలు కూడా అనేక స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేమే సరి చేసుకోకపోతే పిల్లలేం మాట వింటారు, తల్లిదండ్రులు ఏం మాట వింటారు, ఇలా రకరకాలుగా చెప్తా ఉన్నాం. అయ్యా విన్న మాటలు మా హృదయాలు పదిలపరిచి నీ చిత్త ప్రకారం నడిపించి నీ కృపలో వర్ధల చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ అయ్యా ఇదిగో వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. దేవా 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. అయ్యా కనికరించండి. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త చీకటి శోధనాడు ప్రభావం నీ పాసన పెడు. మత్తయి 16:18 మత్తయి 18:18 ప్రకారం మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి యేసు నామములో వాటిని బంధిస్తున్న లయపరుచు, వర్ణించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నాలు, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టేవి జరుగునుగాక, నెరవేర్చబడునుగా. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అన్ని విషయాలు తోడు నడిపించు. మా నిమిత్తం ప్రార్థించండి అని ఆ రీతిలో అడుగుతున్నాడు. మా సంఘ దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించమని నీ ఎదుట అడుగుతున్నారు. మా సంఘ దైవజనుడు దైవజనుడు ద్వారా తెలియపరచమని అడుగుతున్నాడు. అందరి అవసరత అక్కరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా వాక్యం ఉన్నదాన్ని బట్టి వ్యక్తిగతంగా, కుటుంబంగా అయా ఉపవసించి అనేక రీతులుగా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. నూతనంగా రక్షణ అనుభవంలోకి వచ్చిన బిడ్డలని, అలాగనే ఇదిగో తండ్రి గతంలో రక్షించబడ్డ ప్రతి బిడ్డలను కూడా నీ కృపా హస్తాలకు అప్పచెబుతూ నువ్వే భద్రపరచు, క్షేమాన్ని దయచి అయా కనికరించను. ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలను డిస్టర్బ్ చేస్తున్న దుష్టుడు వాడి క్రియలను, వాడి దోతలు, దాడులు వేస్తున్నాను, బంధిస్తున్నాను ప్రభు. కొంతమంది మొండిగా అయ్యా ఉపవసించి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు శరీరం సహకరించట్లేదని ఇలా తల్లి వల్ల, తండ్రి వల్ల, కుటుంబ సభ్యుల వల్ల వ్యతిరేకత అనుభవిస్తున్నవాడు యేసు నామములో సరిచేయబడును గాక. భక్తి అనే ఇంట్లో పనులు చేయాల్సిందే. ప్రార్థన చేస్తున్నా, ఉపవసిస్తున్నా, నాకు ఆరోగ్యం లేదన్న కారణం చెవటానికి లేదు. సరిచేయబడాలి. అన్ని విషయాల్లో బాధ్యతలు కానీ బాధ్యతాయుతంగా దేవా గౌరవప్రదంగా అన్ని విషయాలు ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేయాలి ప్రభా. నీవే సరిచేసి నీ చిత్త ప్రకారం నడిపించి నీ కృపలో వర్ధల చేయమని బతిమలాడుతూ ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగి సంవత్సర కాలం అంతట్లో ఉన్న అయా ఆరాధనలు అన్నింటిలో మీరు చూడండి. ప్రయాణాలు, క్షేమాన్ని అన్ని విషయాలు చూడండి, నడిపించి వాగ్దానాలు మా జీవితాలు నెరవేర్చి కుటుంబం పట్ల దేవా, పరిచర్య పట్ల, వ్యక్తిగత ఇంకా అనేక విషయాలు ఇచ్చిన వాగ్దానాలను నీ కృప ద్వారా గతంలో ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని, ఆ నూతన సంవత్సరం నూతన గీతాన్ని కూడా నీ ప్రజల ముందుకు తీసుకురావడానికి కూడా కృపను దయచేయమని, సమస్త విషయాలు తోడు నడిపించి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటూ వాక్యాన్ని హెచ్చించుకుంటూ యేసునామమున ప్రార్థించి సమస్తం పొంది మహిమపరచుకుంటున్నాం మార్చండి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్నా, ఈ వీడియో ద్వారా ఏకీవిస్తున్నా. అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్య ద్వారా ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలకు, కుటుంబ సభ్యులు సమస్తమునకును, అలాగనే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, వారి సంఘ బిడ్డ కుటుంబ సభ్యులకు, పరిచారకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరికీ